థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్స్. మనం ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మనం పత్రి సార్‌కి వేల వేల కృతజ్ఞతలు, హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పించుకుందాం. వారిని కూడా ఆహ్వానించుకుందాం. అలానే సదానంద యోగ్ గారిని, మహాశివుడిని, మైత్రేయ బుద్ధుడిని, బ్రహ్మయోగిని, శ్రీకృష్ణుడిని, క్రిస్టల్స్‌ని, క్రాప్ సర్కిల్స్‌ని, భూమాతని, ప్రకృతి మాతని, పంచభూతాలని, ధన్వంతరి మాస్టర్స్‌ని, మన ఒక పూర్ణాత్మని, అలానే మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్ని కూడా ఆహ్వానించుకోండి మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. ఎంతో ప్రశాంతంగా స్థిర సుఖాసనంలో కూర్చొని మనతో మన ప్రయాణం అనేది కొనసాగిద్దాం. ఎప్పుడూ నిరంతరం ఆత్మే నేను, నేనే ఆత్మ అనే జ్ఞానంగా తెలుసుకోవడం కన్నా ముఖ్యంగా ఆత్మే మనమై అనుభూతి చెందాలి. జ్ఞానం అనేది తెలుసుకోవడం ఒక మెట్టయితే, ఆ జ్ఞానాన్ని ఆచరించడం తొలి మెట్టు కాదండి, రెండో మెట్టు. తొలి మెట్టు అందుకున్నాం ఏమి ఆచరించాలి అని. ఆచరించాల్సింది ఆచరిస్తే రెండో మెట్టు. అంటే ఆఖరి మెట్టు ఒక ఆచరణ. ఆచరణలో ఇంకా ఎంతో గొప్పగా కానీ ఆచరిస్తే ఇంకా ఎంతో గొప్పగా ఎదుగుతూ ఉంటాం మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. అలానే ఈరోజు నేను ఎకోస్ ఆఫ్ ద సోల్ అని ఒక బుక్ విన్నాను. దాంట్లో కొన్ని కొన్ని పాయింట్స్ నేను చాలా కొత్తగా తెలుసుకున్నాను మాస్టర్స్. అంటే అంటే మామూలుగా ఇప్పటి వరకు ఏంటంటే మనకందరికీ తెలిసి తెలియక ఏమనుకున్నామంటే కర్మ అనేది శరీరంతో సంబంధించింది అని అనుకున్నాం కదా! అసలు సత్యం ఏంటంటే మామూలుగా మనకు తెలిసుండొచ్చు కొంతమందికి, లేకపోతే అంత క్లారిటీ లేకపోయిండా ఉండొచ్చు. అసలు కర్మ అనేదేంటి అనంటే ఆత్మతో సంబంధమైనదండి. అంటే ఆత్మతో కర్మలు మోసుకొనెళ్తున్నాం. మళ్ళా ఆత్మతో మోసుకొనొస్తున్నాం భూమి మీదకి. అంటే ఆత్మ అనేది స్వయంగా అనుభూతి చెందలేదు. ఆత్మ అనేది స్వయంగా అనుభూతి చెందలేనందువలన శరీరాన్ని పట్టుకొనొస్తుంది. దేనికి అనంటే ఒక అనుభూతి కోసం. అంటే ఎలాంటి కర్మలు చేసినా కూడా ఆ ఒక కర్మ ఫలితాల్ని డైరెక్ట్‌గా అనుభవించేది ఆత్మే. ఆ కర్మకి సాక్షి ఆత్మే. అందుకే ఆకాశిక రికార్డ్స్‌లో ఆత్మే అక్కడికి వెళ్లి స్వయంగా రాస్తోంది. అక్కడి నుంచి మళ్ళా జన్మ ప్రణాళిక కూడా ఒక ఆత్మే పైన నుంచి ఒక లైఫ్ డిజైన్ కూడా రాసుకొని భూమి మీదకి దానికనుగుణంగా ఉండే శరీరాన్ని పట్టుకొని వస్తోంది. అంటే మమాత్మ సర్వభూతానం ఆత్మ సాక్షి అండి. అక్కడ మొత్తం అంతా పట్టుకొని వెళ్తుండేది ఆత్మతోనే, పట్టుకొని వస్తుండేది ఆత్మ. అందుకే ఆత్మ ఉనికి అనేది నశింపజాలదండి. అంటే దానికి అంతం లేదు. ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఎప్పటికీ ఉందన్నమాట. దేహం అనేది ఒక్కటే మార్పు. ఆ మార్పనేది ఆ ఒక గత జన్మల్లో ఏ కర్మల ఆధారితంగా అయితే మనం పట్టుకొనొస్తున్నామో, దానికనుగుణంగా ఎలాంటి కుటుంబ సభ్యులుండాలి, ఎలాంటి తల్లిదండ్రులుండాలి, ఎలాంటి వాతావరణంలో పెరగాలి, ఎవరు తోబుట్టువులయుండాలి, ఎవరు చుట్టాలయుండాలి, ఎవరు భర్త, ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఇవంతా కూడా ఎంపిక చేసుకోవడం అక్కడ మళ్ళా భూమి మీదకి రావడం జరుగుతోంది. దీంతో ఇంకోటేంటంటే ఎందుకు మామూలుగా పత్రి సార్ ఎక్కువ నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్ అంటూ ఉంటారు కదా! అది ఎందుకు అనంటే, అసలు ముఖ్యంగా ఏంటంటే మాస్టర్స్, అవమానాలు తెలుసు కదా! అంటే ఎవరినైనా క్రిటిసైజ్ చేయడం అన్నమాట. వాళ్ళలాగా, వీళ్ళిలాగా అని చెప్పని తదేకంగా అనడం. అలా తదేకంగా అనడం వల్ల ఏ వ్యక్తి అయితే తదేకంగా అవమానాలకి గురి అవుతుందో ఆ వ్యక్తి ఆ ఒక్క ఆత్మలో కొంత భాగం ఒక ఆత్మని కోల్పోవడం జరుగుతుందంట. కొన్ని భాగాలనేవి ఆత్మలో కొన్ని భాగాలు కోల్పోతాడంట. ఎప్పుడైతే తదేకంగా ఆ వ్యక్తి అవమానాలకి గురి అవుతూనే ఉంటాడో, ఆ వ్యక్తి తన ఆత్మలో ఉన్న కొంత భాగాన్ని కోల్పోతాడు. ఆ ఒక ఆత్మలో. అది అనేది ఎందుకు కోల్పోతుంది అనంటే, ఇక్కడ కర్మ అనేది ఒక
ఆత్మకి ఎలా అయితే మనము అందుకుంటుందో, అలానే అవమానం అంతా కూడా ఏమవుతుందంటే, ఆ ఒక ఆత్మ సాక్షీభూతంగా లోపల ఉంటుంది కదా! అంటే ఒక శరీరంతో అనుభూతి చెందుతూ, దాన్ని ఎంత హింసించినా, ఏం చేసినా సాక్షిభూతంగా ఉంటుంది. దానికి మించినప్పుడు ఏమవుతుంది అనంటే, అది కూడా బాధపడుతూ ఉంటుంది లోపల. అంటే అనుభూతి చెందుతుంది గదా ఆత్మ. అనుభూతి చెందడానికే కదండీ శరీరాన్ని పట్టుకొనొస్తుండేది. అలా వచ్చినప్పుడు ఏమైతుంది అనంటే, ఏ ఆత్మ అయితే తనలో కొంత భాగాన్ని కోల్పోతుందో, ఆ ఆత్మ పరిపూర్ణత్వాన్ని పొందలేదు. అంటే ఒక ఎన్‌లైట్‌మెంట్‌ని సాధించలేదంటండి. అసలు ఆత్మలో కొంత భాగం పోతుంది అని నాకు తెలీదు. ఈరోజు ఆ బుక్‌ది వింటున్నప్పుడు అప్పుడు అర్థమైందనమాట. అంటే దాన్ని మళ్ళా ఎలా తిరిగి తీసుకొని రావాలి అనంటే, దానికి ఉదాహరణ కూడా చెప్తానండి. ఒకసారి ఏమైందంటే, ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో ఎకో బోర్డ్ ఆయన, ఆవిడకి ఇట్లా ఆత్మలో కొంత భాగం పోయింది అని చెప్పననేసి ఎవరో చెప్పడం వల్ల ఒక ఎవరో వాళ్ళు చెప్తారు అని చెప్పననేసి గైడెన్స్‌గా ఇస్తారని చెప్పనంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి తన గతం అదంతా కూడా ఏం చెప్పలేదంట. కానీ అక్కడ ఆ వ్యక్తి ఈ ఈ రైటర్‌ని చూడగానే నీలో ఇలాగా కొంచెము ఆత్మలో కొన్ని భాగాలనేవి కోల్పోవడం జరిగింది అని చెప్పారంట. అది ఎప్పుడు కోల్పోయాను ఏంటి అనన్నప్పుడు, నీ యొక్క తాతగారు నీ యొక్క 4వ ఏటలో చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడ నీలో ఉండే అమితమైన ప్రేమతత్వం ఆ వ్యక్తి లేరే అనే ఒక బాధ వల్ల అలాగా దాన్ని గూడా అంటే ఏది మోతాదనేది ఎక్కువైనప్పటికీ గూడా విషం గదండీ! అంటే లిమిటెడ్‌గా ఉండేటప్పుడు బావుంటుంది. ఏదైనా కూడా మించిన దానికన్నా ఎక్కువగా ఉంది అనంటే అది విషమే కదా! అలాగా తను ఆ బాధ ఇంకా ఎక్కువైపోయి కూరుకుపోవడం వల్ల ఏమైందంటే ఆవిడ తన ఆత్మలో ఉండే కొంత భాగం అనేది కోల్పోయిందంట. అప్పుడు అలా చెప్పారనమాట. ఆవిడసలు ఓపెనే అవ్వలేదు. ఇట్లా ఫోర్త్ ఆమె నాలుగో ఏటాలో వాళ్ళ తాతయ్య గారు చనిపోయారనేసి. ఇదంతా ఆవిడ చెప్పలేదనమాట అవతల వ్యక్తికి. షామి అనని. షమన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు దగ్గరికి చెప్పలేదనమాట. కానీ ఆయన వెళ్ళగానే ఇట్లా చనిపోయారు గదా! ఇట్లా గదా! మళ్ళా మీ తాతగారు బతికున్నప్పుడే చెప్పారు కదా! 2 రోజుల్లోనే నేను చనిపోయిన 2 రోజుల్లోనే నీకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు ఫ్రెండ్‌గా. ఆ ఫ్రెండ్ నీకు చాలా ప్రేమను అందిస్తాడు అని చెప్పారు గదా! అనని అదంతా ఈవిడ ఓపెన్ అవ్వకుండానే ఆయన చెప్పారంట. అది చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైందంట. అవును ఇదంతా సత్యమే కదా! నా ఒక జీవితాన్ని తనకసలు వ్యక్తపరచలేదు. నేనెప్పుడు కోల్పోయాను ఏంటి అనే సత్యమే నాకే తెలియలేదు. కానీ ఆ వ్యక్తి అనేవాడు నా గురించి చెప్తున్నాడు అంటే ఇదంతా సత్యమే కదా! అని అనుకున్నారంట. అనుకోని అప్పుడు ఆ వ్యక్తి షమన్స్ అనే ఆయనకంట ఒక ధ్యానం ద్వారా వచ్చిన ఒక శక్తి అంటే ఒక సిద్ధి అనుకోండి. ఒక పవర్ అనుకోవచ్చు. ఆ పవర్ ద్వారా ఎవరైతే ఒక ఆత్మ తన కొంత భాగాలను కోల్పోయి ఉంటారో, ఆ కొంత భాగాలని గైడ్ చేస్తూ మళ్ళా ఒక పరిపూర్ణత్వాన్ని పొందేలాగా గైడ్ చేస్తారంట ఆయన. అలాగప్పుడు అట్లా వాళ్ళ తాతగారిని అట్లా అంటే ఆయనేం ఆ బుక్‌లో ఏం చెప్పున్నారంటే అండి, ఎప్పుడైతే అంటే మనకు తెలిసి తెలియకుండా సరికాని ఎమోషన్స్ అనేవి ఓవర్ డోసేజ్ అయిపోతే అది విషం అన్నమాట లోపల. దానివల్ల ఆత్మలో చాలా ప్రకంపనలనేవి సృష్టించబడతాయి. ఆ ప్రకంపనల ఆధారితంగా ఆహ్, తన మన ఆత్మలో ఉండే కొన్ని భాగాలనేవి తెలిసి తెలియకుండా కోల్పోవడం జరుగుతుందనమాట. అలా కోల్పోయిన భాగాలని ఎవరైతే మళ్ళా మనము రిటర్న్‌గా తెచ్చుకొని కంప్లీట్‌గా ఆత్మని ఫుల్‌ఫిల్ చేసుకోకపోతే పరిపూర్ణత్వాన్ని, లేకపోతే ముక్తి లేదా ఎన్‌లైట్‌మెంట్ వీటిల్ని సాధించలేం. దానికేం చెప్పారంటే, మనం తెలిసి అంటే మనకి కంప్లీట్‌గా ఉందా? లేదా? అనేది తెలీదు కదా! అందుకని మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకొని, మీ సోల్‌ని ఇన్వైట్ చేసుకొని, తెలిసి తెలియకుండా అజ్ఞానంతో కానీ, జ్ఞానముతో కానీ ఏదైతే నా శరీరం ద్వారా, నా ఒక భావనల ద్వారా నిన్ను ఏ రకంగా కానీ హింసించి ఉన్నా, బాధపెట్టి ఉన్నా, ఏ భాగమైనా గూడా నా ఒక ఆత్మలో కోల్పోయి ఉన్నా, నేను మాస్టర్స్ ఒక సహాయంతో, నీ సహాయంతో మళ్ళా దాన్ని కంప్లీట్‌గా పరిపూర్ణత్వాన్ని పొందాలనుకుంటున్నాను అని జెప్పని ధ్యానంలో కూర్చొని అడిగితే అంట మాస్టర్స్ అది ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అయిపోతుందంట. పరిపూర్ణత్వంగా వస్తుందంట. అందుకే చూడండి, ఏ వ్యక్తయితే అంటే చాలా అవమానాలకి గురి అవుతూ, అంటే
ఎక్కువ అంటే కష్టాలు ఎక్కువైపోయి, నష్టాలు ఎక్కువైపోయి అట్లుండే వాళ్ళు వ్యక్తులు చూడండి చాలా డౌన్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అసలు బతకాలి అనే ఒక ఆలోచన లేకుండా ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళు శరీరంతో కాదండి, ఆత్మ పరంగా కూడా చాలా డౌన్ అయిపోయుంటారు. అంటే కుంగి కృషించిపోయుంటారు. ఆళ్ళ ఆలోచనలతో, వాళ్ళ భయాలతో, ఆ గందరగోళంతో ఏమి కనపడదనమాట. జీవితం అనేది కనపడదు. వాళ్ళకేమనిపిస్తుందంటే ఆత్మ గూడా ఆ సపోర్ట్, ఆ గైడెన్స్ ఇచ్చినా కూడా ఈ వ్యక్తి తీసుకోలేడు. ఎందుకు? ఫిజికల్లీ చాలా డౌన్ అయిపోయాడు. ఆ మెంటల్లీ గాని, స్పిరిచ్యువల్‌గా కూడా ఆత్మ కూడా ఇంకా ఆ జ్ఞానాన్ని అందించాలనుకున్నా కూడా ఆత్మ యొక్క సంభాషణ, జ్ఞానం అందుకోలేకుండా ఆ వ్యక్తి ఇంకా డౌన్‌కెళ్ళిపోవడం వల్ల ఎక్కువ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అలా చనిపోవడం జరుగుతుందనమాట. అలా చేసుకోమని ఒకటి చెప్పారండి. ఇంకొకటి రెండో పాయింట్ అంటే మాస్టర్స్, మనకి తెలిసిందే మన ఒక ఆత్మ మన ఒక శరీరంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా! ఆ కనెక్ట్ అయ్యుండే దాన్ని మనం సిల్వర్ కార్డ్ లేదా వెండి రుజువు అని అంటాం. అంటే ఒక తీగలాగా. అంటే మనం ఇక్కడి నుంచి ఒక గాలిపటం ఎగరేస్తూ ఉంటే, ఆ గాలిపటానికి మన చేతులకి మధ్యలో ఒక దారం అనేది ఎలా అయితే ఉంటుందో, అలానే మన ఆత్మకి మన యొక్క శరీరానికి కనెక్షన్‌గా ఒక సిల్వర్ కార్డ్ లేదా వెండి రుజువు అనేదుంటుంది. అంటే ఇప్పుడు గాలిపటం ఎగరేస్తూ ఉంటే, ఆ గాలిపటంకి మన చేతిలో ఎంత దారమైతే ఉంటుందో, అంతే దారం పట్టుకొని అయిపోయేంత వరకు ఎగరగలుగుతుంది అంత దూరంలో. కానీ, మన ఆత్మకి, శరీరానికి మధ్యలో ఉండే ఆ వెండి రుజువు అనేది కొన్ని కోట్ల మైళ్ళ దూరానికి వెళ్ళినా కూడా ఆ దారం ఇంకా వస్తూనే ఉంటుందన్నమాట. ఆ కనెక్షన్ అనేది కట్ అవ్వదు. అంత లాంగ్ డిస్టెన్స్ అంటే ఎన్నో వ్ కోట్ల మైళ్ళు దాటినా కూడా ఎక్కడెక్కడో ఆ ఆత్మ సూక్ష్మ శరీరాన్ని యానం చేసి వివిధ లోకాలలో అంతా తిరిగేసి వచ్చినా కూడా ఆ వెండి రుజువనేది అలానే ఉంటుందన్నమాట. అంతకుముందు ఎక్కడో చెప్పాను మాస్టర్స్. అంటే భూమిని మొత్తం కూడా ఎన్ ఎంత చుట్టినా కూడా అది అంటే అంత పెద్దదనమాట. ఆ ఒక బంధంగా, తాడుగా ఉండేదేదైతే ఉందో అది. ఎప్పుడైతే మనము ధ్యానం చేసుకుంటుండేటప్పుడు కానీ, నిద్రపోతున్నప్పుడు కానీ, ఆ సూక్ష్మ శరీర యానం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా కదా! అప్పుడు ఆ ఆత్మ బయటంతా కూడా సంచరిస్తూ ఉంటుంది. అంటే ధ్యానంలో ఎరుక ఉండి ఒక సూక్ష్మ శరీర యానం జరుగుతూ ఉంటుంది. నిద్రలో ఎరుక లేని స్థితిలో ఉండి సూక్ష్మ శరీర యానం జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ వెళ్తుంది, ఇక్కడ జరుగుతుంది. అక్కడ మిస్ అయ్యేదంతా ఎరుకొక్కటే. ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు కానీ, నిద్రలో కానీ ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచినా, లేదు అనంటే ఎవరైనా ఆ వ్యక్తిని నిదానంగా గాని తట్టి లేపకుండా గట్టిగా కేకలు వేస్తూ, అరుపులేస్తూ, శరీరాన్నంతా ఊపేసి, తట్టేసి, కొట్టేసి, అరిచేసి, గీబెట్టేసి కానీ లేపితే ఏమైతుంది అనంటే, ఆ ఒక్క శరీరంలోకి ఎన్నో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఆత్మ ఉంటుంది కదా! ఆత్మ అనేది మళ్ళా తన శరీరంలోకి వచ్చి ఎంటర్ అవ్వాలి అనంటే ఆత్మ అంటే ఎప్పుడైతే అది బయటికి వెళ్ళిందో అది మళ్ళా ఒక ప్రాసెస్‌గా మన శరీరంలోకొచ్చి అటాచ్ అవ్వాలంట మాస్టర్స్. ఎప్పుడైతే మనము ఈ గందరగోళంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డామో, ఎక్కడో ఉండే ఆత్మ టక్కని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వచ్చి ఎంటర్ అయిపోవాలి కదా! ఆ సరైన ప్రాసెస్‌తో కానీ ఎంటర్ అవ్వకపోతే ఎక్కువ శాతము అంటే ఒళ్ళు నొప్పులుగా రావడం కానీ, తలనొప్పిగా రావడం, నిద్రలో లేవగానే, ధ్యానం నుంచి లేవగానే ఎందుకొస్తున్నాయి అనంటే, ఆత్మ ఎలా అయితే ఒక ప్రాసెస్‌గా వచ్చి ఒక శరీరాన్ని ఎలా అయితే మళ్ళా ధరింప చేసుకోవాలో, దాంట్లో ఎక్కడ లోపాలుగా అంటే సరి అయిన ప్రాసెస్‌తో అమరకపోతే అప్పుడొస్తాయంట మాస్టర్స్ ఒక బాడీ పెయిన్స్. ఇంకొకటేంటి అనంటే మాస్టర్స్, ఇది చాలా అంటే ధ్యానం చేసినా, చేయకపోయినా కొన్ననేవి ఖచ్చితంగా ఎరుకతో వినాలండి. ఖచ్చితంగా ఇదంతా కూడా మనందరి గురించనమాట. అంటే ప్రతిసారి ఎక్కువ ఏం చెప్తారంటే, భూమి మీద మనం జీవించేటప్పుడే మరణాంతర జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకు అనంటే, అదే శాశ్వతమైన ఒక లోకం. అక్కడే మనం ఆత్మలోకం అనేది శాశ్వతమైనది. ఇక్కడ మనము భౌతిక దేహంతో, ఒక బంధాలతో ఒక అంటే పేరు ప్రఖ్యాతలతో ఎప్పుడైతే ఇక్కడ ఇలా జీవిస్తూ ఉంటామో, మరణం చెందిన తరువాత ఆ వ్యక్తి అనేవాళ్ళు ఇంకా భౌతిక దేహం కోసం వెతుకుతూనే ఉంటారంట. వాళ్ళు నేను మరణించాను అనేది యాక్సెప్ట్ చేసుకోలేకపోతారనమాట.
అలాగ ఒకసారి ఏమైందంటే ఎకో బోర్డెన్ గారు ఆవిడ అంటే ఎలా అయితే ఇప్పుడు ఆహ్, ఆదిశంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసి తన బాడీని ఆ శిష్యుల ద్వారా ఇట్లా కొన్ని రోజులు నా బాడీని ఇట్లాగా ఎవరు ఆ బాడీలోకి మళ్ళా తిరిగి ఎంటర్ అవ్వకుండా మీరు కాపాడండి, సంరక్షించండి అని చెప్పని ఎలా అయితే ఆదిశంకరాచార్యులు చెప్పి చేశారో, అలానే ఈ ఒక అంటే ఈవిడ ఒక గార్డియన్ ఏంజెల్ ఈవిడని గైడ్ చేస్తూ తన ఒక బాడీ నుంచి ఒక సోల్‌ని తీసుకొని వెళ్లి ఒక 3 డేస్ 3 డేస్ అలాగా బాడీని సంరక్షించేదానికని చెప్పనేసి వీళ్ళ బ్రదర్స్‌ని ఉంచారనమాట. అంటే ఆ సోల్ ఆ బాడీలోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా ఉండేలా చేసి దానికి. అప్పుడంట ఇవి బాడీ ఎప్పుడైతే ఆ బాడీలో నుంచి సోల్ అనేది ఒక్కసారొచ్చిందో, ఆవిడ మొత్తం అన్నమాట ఆవిడ సోల్ జర్నీ అంతా అంటే, ఆ సూక్ష్మ శరీర యానం యాస్ట్రల్ బాడీతో చేసిన ప్రతి ఒక్క సంఘటన అంటే కళ్ళ ద్వారా చూసిన అనుభూతులు, ఆ మాస్టర్స్ ఒక కలయిక, పొందిన అనుభవాలు, ఆ ఒక్క సందేశాలు ప్రతీది అన్నమాట పిన్ టు పిన్ ఆవిడ ఎరుకతో చేశారన్నమాట. ఎరుకతో తన కంప్లీట్ శక్తిని ఉపయోగించి చేశారన్నమాట. అలా ఫస్ట్ రాగానే అంట మాస్టర్స్ ఒక సొరంగంలాగా ఉందంట. ఒక సొరంగంలాగా. ఆ సొరంగం దగ్గరంట మాస్టర్స్ అనేవాళ్ళు చాలా మంది ఆత్మలనేవాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎవరు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకు అనంటే, ఎవరైనా కూడా ఒక మనిషి ఇక్కడ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మగా వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఇప్పుడు మనము అమెరికాకి వెళ్ళాము. లేదంటే అమెరికా నుంచి ఇండియాకొచ్చాము. మన ఒక బంధువులు ఎలా వచ్చి మనల్ని రిసీవ్ చేసుకుంటారు అక్కడైనా కూడా, ఇక్కడైనా కూడా. అలానే అంటే ఎందుకనంటే భయానికి వాళ్ళు గురవ్వకుండా, షాక్ అవ్వకుండా మేము అంటే వ వాళ్ళ వాళ్ళ సోల్స్ కూడా ఎట్లా వస్తాయి అనంటే, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వాళ్ళ తాతలు కానీ, వాళ్ళ ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యులు నియరెస్ట్ కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉంటారో, లాస్ట్ ఆ జన్మలో వాళ్ళు ఎలా అయితే చనిపోయారో, అదే రూపంతో వాళ్ళు ఆ సొరంగ మార్గంలో ఎదురు చూస్తూ ఉంటారంట. ఎవరైతే అక్కడ చనిపోతారో ఆ చనిపోయిన వ్యక్తులని వాళ్ళు మళ్ళా తీసుకొని వెళ్ళడానికి ఆ సొరంగ మార్గంలో ఎదురు చూస్తూ ఉన్నారంట. అలాగా ఆ రైటరు చాలా మంది సోల్స్‌ని చూడడం జరిగిందంట. అలాగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక కాంతనమాట. అసలు కాంతి ఎలా ఉందంటే అసలు ఆ కాంతిని చూస్తే కళ్ళేమైనా అయిపోతాయేమో అన్నంత ఇదిగా ఉందంట వెలుగు అనేది. ఆవిడ నిదానంగా కళ్ళు తెరిచి చూసారంట. అక్కడ ఆ దేవదూతలు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా ఒక ఆవిడ నిలబడుకొనుంటే ఆవిడ ఒక గైడెన్స్‌తో ఇక్కడ నా పరిధిలో నేనెంత వరకైతే నిన్ను ఆహ్, ఇ అందరికి పరిచయం చేసి నీకెక్కడైతే ఎక్కడ తిరగాలని అనుకుంటున్నావో ఇక్కడంతా కూడా చూపిస్తాను. నేనెంత వరకు నిన్ను తీసుకొనెళ్ళగలుగుతానో అంతవరకు అంతా కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పనని ఆవిడ తీసుకొనెళ్తారనమాట. అక్కడ తీసుకొనెళ్తే ఆవిడ క్రిస్టియన్ అనమాట రైటర్. ఆవిడకేమంటే నేను జీసస్‌ని చూడాలి అని జెప్పని అనుకుంటారనమాట. ఓహ్! జీసస్‌ని చూడాలనుకుంటున్నావా అని చెప్పని ఇట్లాగా చూపిస్తానని చెప్పననేసి జీసస్‌ని చూపించడం జరుగుతుంది. ఆ జీసస్ అనేవాళ్ళు ఒక బంగారపు కాంతంటండి. ఆ అర అంతా కూడా ఒక గోల్డెన్ కాంతనమాట. అంటే అంతా ఒక తేజస్సుతో బంగారపు వలయం ఎలా ఉంటుంది? అలా ఒక కాంతితో మొత్తం అక్కడ చుట్టూరు అందరికీ కూడా అంతా ఒక బోధన చేస్తూ ఉన్నారంట. ఆయన ఇలాగా సిటీ ఆఫ్ జీసస్ అనే ఒక ఊర్లో అక్కడున్నారు అని జెప్పని ఆవిడ ఒక దేవదూత పరిచయం చేశారంట జీసస్ గారిని. ఓహ్! అంటే చాలా వండర్ అయిపోయిందంట. ఇలా ఇక్కడ భూలోకంలో ఇక్కడంతా మేము మిమ్మల్ని కొలుస్తున్నాము. ఇక్కడ మీరిలా ఉన్నారా? నా ఒక జీవితం ధన్యమైపోయింది. నిన్నిట్లా చూడగలిగాను అని చెప్పని చాలా ఆనందానికి ఆవిడకి అవధులు లేకుండా అయిపోతుందన్నమాట. అలా ఇంకొకసారి ఏమవుతుందంటే ఫస్ట్ ఎంటర్ అయిపోయిన తర్వాత రెండో దగ్గర ఒక ఆవిడ ఇట్లా ఒక ఊరిని ఆవిడ పరిచయం చేస్తారనమాట దేవదూత. అక్కడ పింక్ ప్లేస్ అన్నమాట. అది పింక్‌గా ఒక ప్లేస్ లాగా ఒక పల్లెటూరులాగా అట్లా ఉందంట. దానికి ఇట్లాగా ఒక అక్కడికి వెళ్ళగానే ఒక గులాబీ రంగులో మొత్తం ఆ ప్లేస్‌కంతా కూడా గులాబీ రంగుతో అనేది ఉందంట. అక్కడ ఒక భవనం అనేది చూడడం జరుగుతుందంట ఆవిడ.
ఏంటి ఇంత పెద్ద భవనం ఉంది ఇక్కడ అనంటే, ఇది ఒక హాస్పిటల్ అని జెప్పారంట. అవును. అవును. అంటే భూలోకంలోనూ హాస్పిటల్ ఉంది. అలానే ఇక్కడ గూడా హాస్పిటల్ ఉందా అనంటే, భూలోక హాస్పిటల్‌లో అక్కడ మీకు సర్జరీలు, మత్తు ఇంజెక్షన్స్ అవంతా ఇస్తూ, టాబ్లెట్స్ ఇస్తూ, ఆ డాక్టర్స్ అంతా వచ్చి అట్లంతా చేసి శరీరాన్నంతా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హాస్పిటల్ అనేది అలా ఉండదు అని జెప్పని డోర్స్ లేవంట. కిటికీస్ కానీ, డోర్స్ కానీ ఏం లేవంట. అంతా ఓపెన్‌గా ఉందంట మాస్టర్స్. అక్కడ ఒక ఒక దగ్గరికెళ్ళినప్పుడు ఏమైందంటే, అంటే అది ఎలా అంటే, ఒక వ్యక్తి ఎవరైతే ఇక్కడ మరణాంతరం జీవితం వచ్చిన తర్వాత, ఆ సోల్ పరంగా వెళ్ళినప్పుడు, తను సోల్‌ని అంటే నేనొక ఆత్మని, నేను ఆత్మలోకంలో ఉన్నాను అనే ఒక సత్యాన్ని తననేవాడు యాక్సెప్ట్ చేయనప్పుడు, ఆ హాస్పిటల్‌లో అంటే విశ్రాంతి భవనం అంటది వాళ్ళకక్కడ. హాస్పిటల్ అని అంటున్నాము. కానీ అది విశ్రాంతి భవనం అంట. అక్కడలా విశ్రాంతి భవనంలో ఉంచి, వాళ్ళకి మాస్టర్స్ అనేవాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారంట. "నాయనా నీ ఒక భూలోక యాత్ర అనేది ముగించేసింది. ఆల్రెడీ అయిపోయింది. నువ్విక్కడికి ఒక ఆత్మ లోకానికొచ్చావు. నువ్వది వదిలేసేసి ఆ ఒక జ్ఞాపకాలు, ఆ స్మృతులు, ఆ బంధాలు, నీ శరీరం అంతా అయిపోయింది అక్కడ నీ యొక్క ఏదైతే ఒక నాటకం ఉందో అదంతా అయిపోయింది. ఇక్కడ నువ్విక్కడున్నావు" అని రోజు మాస్టర్స్ వెళ్లి తన ఒక ఆత్మ పరిపూర్ణత్వంగా నేనొక ఆత్మని, నా శరీరంతో అయిపోయింది నా పని. నేను ఆత్మలోకంలో ఉన్నాను అని యాక్సెప్ట్ చేసేంత వరకు మాస్టర్స్ వెళ్లి వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుందంట. అలా దాంట్లో ఇంకొక విభాగంలో ఎవరైతే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు గదా! అంటే అవయవ లోపంతో అంటే కాళ్ళు లేక కానీ, చేతులు లేక కానీ, కళ్ళు లేకుండా అలా ఏదైతే ఒక లోపంతో ఒక శరీరంతో ఉంటారు కదా! వాళ్ళు ఇంకో శాఖలో ఉన్నారంట. అదే ఒక విశ్రాంతి భవనంలో. అక్కడ వాళ్ళంట నేను అంటే ఏమనుకుంటున్నారంటే, నాకు ఇంకా శరీరంకి నాకు కాళ్ళు లేవు. నేనింకా చూడలేకపోతున్నాను. అంటే వాళ్ళకి ఏదైతే ఒక అవయవ లోపనైతే ఉందో, అదే ఇంకా చనిపోయిన తర్వాత కూడా దాన్నే పట్టుకొని నేనేం తప్పు చేస్తే నాకిట్లొచ్చింది. అంటే శరీరంతో ఏ మాయలో అయితే ఉండి భూమి మీద అయితే ప్రయాణించారో, అదే మాయతో వాళ్ళక్కడ కూడా ఉన్నారంట. ఉంటే అప్పుడు అక్కడ గూడా మాస్టర్స్ అనేవాళ్ళు గైడ్ చేశారంట. ఇలాగా నీకు ఏ అవయవ లోపం ఉన్నా కూడా అది నీ యొక్క శరీరానికే. కానీ నీ ఆత్మ అనేది పరిపూర్ణత్వంతో ఉంది. నీ యొక్క ఆత్మకి ఎటువంటి శరీర అవయవాల లోపం అనేది లేదు అని చెప్పని అట్లా గైడ్ చేస్తూ, ఇక్కడ నువ్వేదైతే ఉందో ఆ జన్మ అనేది అక్కడ భూమి మీద సఫలీకృతం అయిపోయింది. అక్కడ అయిపోయింది. ఇక్కడ నువ్వు ఆత్మలోకంలో ఉన్నావు అని గైడ్ చేయడం జరిగిందంట. ఇంకొక ముఖ్యమైన శాఖ ఉందంట మాస్టర్స్. ఆ ఒక విశ్రాంతి భవనంలో. ఎవరైతే ఒక సూసైడ్స్‌గా చేశారో వాళ్ళంతా అక్కడ ఆ శాఖలో ఉన్నారంట. వాళ్ళు కొంతమంది అయ్యో! నేను తెలిసి తెలియకుండా ఇట్లాగా ఒక క్షణికావేశంతో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక బతికుండాల్సింది. నన్ను నా ఒక ఆ శరీరాన్ని ఇంకా ఉద్ధరించుకొని ఉండాల్సింది. కానీ క్షణికావేశంలో ఆలోచించుకోకుండా తప్పు చేసేసానే. నన్ను నేను అంతం చేసేసుకున్నానే. అంటే ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా! నేను తప్పు చేశాను అనే ఒక భావన. తప్పు చేశాననే ఒక భావన తనని తను యాక్సెప్ట్ చేసుకోలేక ఇంకా ఇక్కడ చనిపోయి అక్కడికి అన్ని సంవత్సరాలయి వెళ్ళినా కూడా అదే భావంతో ఉన్నారంట. ఇంకొంతమందేందంటే సూసైడ్ అనేది ఒక తప్పు అనే ఒక భావనగా యాక్సెప్ట్ కూడా చేయని వాళ్ళున్నారంట అక్కడ. వాళ్ళకంతా కూడా ఇలా సూసైడ్ చేసుకోకూడదు. దేనికైనా కూడా ఉండి పోరాడాలి ఇట్లా అని చెప్పని మాస్టర్స్ సూసైడ్ చేసుకోకూడదు అని చెప్పని అట్లా ఒక ఉపదేశంగా జ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నారంట. అక్కడదయిపోయింది. ఆ తర్వాత మళ్ళా కొంచెం ముందుకొస్తూ ఉన్నారంట. అప్పుడు ఒక మ్యూజిక్ సౌండ్స్ లాగా వినిపిస్తూ ఉన్నాయంట ఆవిడకి. ఏంటిలా మ్యూజిక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి? వీళ్ళెవరు అని దేవదూతనడిగితే, కింద ఒక సింగర్స్‌గా, ఒక డాన్సర్స్‌గా ఎవరైతే జన్మలు తీసుకొని, వాళ్ళు ఎవరైతే ఇంకా నేను పాట పాడుతున్నాను, నా ఒక ఆడియన్స్ ఇట్లా ఉన్నారు. అంటే నాకు ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారు అని చెప్పని అంటే దేహ భావంతో ఉంటారు కదా! అలా చనిపోయిన తర్వాత కూడా ఏంటి అనంటే, నా ఆడియన్స్, నా ఒక శరీరము, నా ఒక పేరు ప్రఖ్యాతలు, నా ఒక డబ్బు, బలగం అని చెప్పని ఎట్లయితే ఉన్నారో, పైలోకాల్లో కూడా వాళ్ళ యొక్క ఆత్మస్థితి అనుగుణంగా అక్కడ ఒక లోకం అనేది వాళ్ళకి ఏర్పడుతోందంట. అంటే ఇవంతా ఎందుకు మనం తెలుసుకుంటున్నామంటే మాస్టర్స్, చనిపోయే ముందు వరకు ఎలాంటి ఒక ఆత్మస్థితితో ఉంటామో, అలాంటి ఒక ఆత్మస్థితితో అంటే ఒక పేరు ప్రఖ్యాతలు కావచ్చు, నా అనే దేహబంధంతో బంధాల వల్ల కావచ్చు, డబ్బు కావచ్చు, వృత్తి వల్ల కావచ్చు, హోదా కావచ్చు, బలగం కావచ్చు, దేంతో అయితే ఒక శరీరంతో అక్కడ ఉండిపోతారో అవంతా కూడా అక్కడ రీక్రియేట్ అయిపోతూ ఉన్నాయంట.
అలా అక్కడ పాడుకుంటూ ఉన్నారంట. అలా పాడుకుంటూ చుట్టుపక్కల వాళ్ళంతా భలే పాడుతున్నావు అని జెప్పి చప్పట్లు కొడుతూ అంటే భూలోకం మీద ఎలా అయితే ఉందో అక్కడ గూడా అలానే ఉందంట. ఏంటి ఇలాగనని జెప్పనంటే ఇలాగా ఆవిడ సింగింగ్‌లో ఏదైతే ఇంకా అంటే ఒక ఏమంటారు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం అంటారు చూడండి. అంటే ఒక ఆత్మగా చనిపోయినప్పటికి గూడా నాకింకా సింగింగ్ ప్రొఫెషన్‌ని వదలాలని లేదు. దాన్నింకా కంటిన్యూ చేయాలని ఉంది అనని. అలాంటప్పుడు ఒక ఆత్మలోకంకి వెళ్ళినా కూడా ఆవిడకి ఎప్పుడైతే ఓకే. నా పాట అంతా పాడి ఇదంతా సింగింగ్ ప్రొఫెషన్ అనేది చాలు ఇంక నాకు. దీంతో ఇప్పటి వరకు పాడింది చాలు. ఇంక నేను వదిలేస్తాను దీన్ని అనే ఒక ఆలోచన ఆవిడకొచ్చి ఆవిడలో ఆవిడ అంటే ఆ వ్యక్తి లోపల అంటే ఆత్మ లోపల మార్పనేదొచ్చేంత వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుందంట. అంటే శరీరం లేకపోయినా కూడా చూడండి ఆత్మ ఎలా అయితే ఉండిపోయిందో. అలానే ఆవిడకి అంటే ఒక 3, 4 మంత్స్ బ్యాక్ ఒక ఏమంటారు ఒక ఏమంటారు యాక్టర్ అనేవాళ్ళు చనిపోయారంట. ఈ రైటర్ టైమ్‌లో. రైటర్ వల్ల అంటే యూఎస్ సైడ్ అటు సైడ్ అండి. అలా చనిపోయినప్పుడు ఒక 3, 4 మంత్స్ అయిందంట ఆవిడ చనిపోయి. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్లి అక్కడ అడుగుతారనమాట. అక్కడ వాళ్ళని చూడడం జరుగుతుంది. "అవును నువ్విక్కడ ఇట్లా ఇంకా యాక్టింగ్ చేస్తూ అట్లా ఉన్నావేంటి" అనంటే ఎప్పటి వరకైతే నా పేరు ఇంకా బలపడిపోయి నేను ఏ స్థితిని, ఏ స్థాయినైతే కోరుకుంటూ ఉన్నానో, భూమి మీదుండి పొందాలి అని జెప్పని, అది పొందకుండానే నా ఒక శరీరాన్ని నేను వదిలేసాను కదా! అది పొంది అంటే అంత పేరు ప్రఖ్యాతలని ఒక హోదాని పొందేంత వరకు నేను ఇలానే కొనసాగించబడతాను అని జెప్పి చెప్పడం జరిగిందంట. అంటే సరి అయిన మోతాదులో లేకుండా ఏదైనా కూడా చూడండి ఎంత ప్రకంపనలు సృష్టిస్తుంది ఆత్మలోకాల్లో కూడా. అందుకే అంటారనమాట చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి. అక్కడ యముడు నూనెలో వేయించేదంతా ఏమీ లేదండి. యముడు నూనెలో వేయించేదంతా కూడాను. ఎవరు చనిపోయేటప్పుడు ఏ జ్ఞానంగా పట్టుకొని ఊహించుకొని వెళ్తారో, వాళ్ళ యొక్క ఊహలకు తగ్గట్టుగా అక్కడ ఆ లోకం అనేది అలా క్రియేట్ అవుతుంది అనంటారు. అందుకే పత్రి సారు తదేకంగా చాలా ఎందుకు గైడ్ చేశారు అనంటే, మరణమొచ్చిందా దాన్ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయండి. అక్కడ మరణించేది దేహం ఒక్కటే, మీరు కాదు. మీ ఉనికి ఎప్పటికీ ఉంది. దాన్ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయండి అనంటే చూడండి అంటే, పాటలు పాడేవాళ్ళు ఇక్కడ పాడుతున్నారు, ఆత్మలోకాల్లో పాడుతున్నారు. డాన్సులు భూలోకం మీద వేస్తున్నారు, అక్కడ గూడా వేస్తున్నారు. ఆ! ఎప్పుడైతే ఒక అవయవ లోపంతో పుట్టిన ఒక శరీరం ఇక్కడ నశించిపోయినా కూడా, అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా, ఇంకా అదే భావనతో ఎంత గైడెన్స్ ఇచ్చినా కూడా మారట్లేదు అనంటే, మనం చూడండి ఎలాంటి ఆలోచనలతో భూమి మీద ఇక్కడ జీవిస్తున్నామో. మన ఒక ఆలోచన వ్యవస్థ, మన ఒక నమ్మక వ్యవస్థ ఎలా ఉందో చూడండి. అంటే దేహం, 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 దేహం. దేహం అని పట్టుకొని కూర్చున్న ఏ ఆత్మ కూడా ఉన్నత లోకాలకు వెళ్ళలేదండి. ఇది అక్షర సత్యం. ఎందుకు మరణాంతర జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనంటే ఇది సత్యం కాబట్టి. మనము తదేకంగా నిన్న కృప ఆంటీ చెప్పారు కదా! తదేకంగా అంటే శ్రవణం, మననం అని జెప్పారు. అంటే మనము ఏదైతే ఒక ఆవు ఎలా నెమరు వేసుకుంటుంది, ఒక గెడ్డిని తినేసొచ్చిన తర్వాత కూర్చున్న దగ్గర. ఎలా అయితే ఒక ఒంటె నీళ్లున్న చోట తాగేసి మళ్ళా దాహమేసినప్పుడంతా కూడా ఆ నీళ్ళని మింగుతూ ఉంటుంది గదా! తాగి ఒక దగ్గర స్టోర్ చేసుకునింది. అలాగే మనం కూడా ఏ జ్ఞానాన్నయితే అందుకుంటున్నామో ఆత్మ, నర మీరు ఆత్మ అయ్యేంత వరకు పాటించండి. ఆచరించండి దాన్ని. ఆత్మ అయ్యేంత వరకు ఆచరించాల్సిందే. అంటే జ్ఞానం తెలుసుకోవడం వేరు మాస్టర్స్. జ్ఞానం అనేది ఆచరించడం చాలా చాలా వేరండి. అక్కడ అలా వెళ్లారనమాట. ఆ తర్వాత ఏమైందంటే ఆవిడకి అంటే అక్కడ ఎవరైతే అప్పుడు వరకు ఆ పరిధిలో అయితే చూసారో ఏమవుతుందంటే అక్కడి నుంచి వాళ్ళ తమ్ముడు వాయిస్ వినిపిస్తుందంట. "చాలా సేపయిపోయింది. నీ యొక్క శరీరం అనేది చల్లబడిపోతుంది ఇక్కడ. నువ్వు ఇంకడొచ్చేసేయి బాడీలోకి" అని చెప్పానంటే, ఇంక ఆవిడకి ఇష్టపూర్వకంగా లేదంట. అలా రిటర్న్ అయ్యే టైంలో ఒక మెట్లులాగున్నాయంట. దాని పైకి ఐదో పరిధంట. అంటే ఫిఫ్త్ డైమెన్షన్. ఆ ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఏంటి అనంటే, ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పని తెలుసుకోక ముందే ఆవిడ బాడీలోకొచ్చి అటాచ్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ఫిల్ అని ఒక ఆయన పరిచయం అవ్వడము. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏంటి అనంటే, అంటే అంటే ఒక సత్యంగా తెలుసుకోవాలంటే మాస్టర్స్ ఎవరైతే
చనిపోయిన తర్వాత వాళ్ళేనని చెప్పని తెలుసుకోలేం మనం. అందుకనేసి ఏం చేస్తారు అనంటే, వాళ్ళు మీకు ఎలా అయితే తెలుసో, వాళ్ళ ఒక రూపంతో ఆత్మ అనేది మనకి దర్శనమిస్తుందంట. అలాగా ఆవిడకి ఫిల్ అనే వాళ్ళ చుట్టాలలోనే అనమాట. ఎవరో చనిపోవడం తర్వాత ఇట్లా ఫిల్ అని చెప్పంటే ఒక వాయిస్ లాగా వినిపిస్తూ ఉండింది. నేను ఫిల్‌ని అని చెప్పానని మాట్లాడతారు ఆ రైటర్‌తో. ఆ ఎకో బోర్డయిన్‌తో. మాట్లాడినప్పుడు నేను ఫిల్‌ని మాట్లాడుతున్నాను. ఒకవేళ నువ్వు నమ్మకపోతే మళ్ళా నేను ఫిల్ లాగే ఒక రూపాన్ని నేను తీసుకోగలుగుతాను. అప్పుడు నువ్వు నమ్మొచ్చు అనంటే, లేదు లేదు. నువ్వు ఒక కాంతిలాగా ఉన్నావు. నాకర్థమవుతుంది నీ మాటలు, నీది మొత్తం అంటే ఆవిడకి మొత్తం అంటే చాలా శక్తులతో అంటే ఒక హీలింగ్ శక్తితో ఒక థర్డ్ ఐ కంప్లీట్ యాక్టివేషన్ అంతా చాలా ఒక శక్తులతో ఆవిడ ఒక జన్మనేది తీసుకోవడం జరిగిందండి రైటర్. నాకు తెలుస్తోంది అని చెప్పి అట్లా ఆ ఫిల్ ద్వారా ఇంకొక దేవదూత సహాయంతో ఆవిడ అక్కడికి వెళ్లి ప్రయాణం చేయకుండానే ఆ ఐదో పరిధిలో ఎలా ఉంటుంది, ఆరో పరిధిలో ఎలా ఉంటుంది అనే ఒక జ్ఞానాన్ని ఆవిడ తెలుసుకోవడం జరిగిందనమాట. అంటే ఎవరైతే ఒక నాలుగో పరిధిలో ఉన్నారో, మూడో పరిధి వరకు అంటండి, ఒక మతము, కులము, దేశము అట్లా ఉంటారంట మాస్టర్స్. అంటే నా అనే భావంతో అంటే నా హోదా, నా పలుకుబడి, నా కుటుంబం, నా దేహం, నా డబ్బు, బంగారం అంటే నా అనే భావం. అంటే మూలాధార చక్రం ఒక మనం అనుకున్నాం గదా! మాస్టర్స్ నిన్న గూడా చెప్పారు చూడండి. అంటే నీది నాకే, నాది నాకే. అంటే ఇద్దరిది అంటే స్వార్థపూరితంగా ఉండడము. ఆ తర్వాత రెండోది మని స్వాదిష్టాన చక్రం గదా! స్వాదిష్టాన చక్రంలో ఏదైతే ఒక అంటే నాది నాకే, నీది నీకే. అంటే అంటే ఆ సెల్ఫిష్‌నెస్ నుంచి ఇంకొంచెం మెరుగు స్థాయిలో నాది నాకే, నీది నీకే అన్నట్లుగా. ఇంకొక మూడో స్థాయిలో మణిపూరక చక్రం దగ్గరకొచ్చినప్పుడు నాది నాది నీకు, నీది నీకు. అంటే ఏదైనా కొంచెం పంచేటట్టుగా, కొంచెం మన దగ్గర ఏదైతే ఉందో అది పంచే స్థాయిలో. అంటే ఈ 3 పరిధుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆ 3 డైమెన్షన్స్ వరకు ఉంటారంటండి. ఎవరైతే ఒక ఫోర్త్ డైమెన్షన్‌లోకొచ్చారో వాళ్ళు ఒక ధ్యానం ద్వారా తనను తాను తెలుసుకున్న వాళ్ళు, దాంతో పాటు కొంచెం సేవా పరంగా ఒక సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం అంటే అప్పుడే ధ్యానంలోకొచ్చి, అప్పుడే వాళ్ళ గురించి అంటే ఒక ఆత్మగా వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటున్న వాళ్ళనమాట నాలుగో పరిధిలో. ఐదో పరిధిలో ఎవరున్నారు అనంటే, ఒక ఇప్పుడు ఎవరైతే ఎన్‌లైట్‌మెంట్ పొందిన వాళ్ళున్నారు కదా! వాళ్ళంతా కూడా ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఐదో పరిధి నుంచి ఉన్నారంటండి. ఆ ఐదో పరిధిలో ఎలా ఉంటారు ఏంటి అనంటే, అసలు ఒక స్వార్థం అనేది ఉండదంట. మోసం, కపటం ఏముండదంట మాస్టర్స్ అక్కడ. స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమ, ప్రేమతో పాటు ఆ జాలి, కరుణ ఉంటుందంట. అంటే అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ, ఎవరి మీద కంప్లెయింట్స్ చేయకుండా, ఎవరి మీద జడ్జ్‌మెంట్స్ చేయకుండా, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ, వాళ్ళకి తెలిసింది బోధ చేస్తూ, సహాయం చేస్తూ, వాళ్ళు ఏదైతే ఒక గమ్యానికి చేరుకోవాలి అని చెప్పని ఒక సోల్ డెస్టినీ ఆధారంగా పట్టుకొనొస్తారో, అలా ఒక జీవితాన్ని అనుభవించి వెళ్ళిపోతారంట. అంటే ఇప్పుడు ఎలా అయితే పత్రి సారొచ్చారో, పత్రి సారు గత జన్మల్లో అండి 200 సంవత్సరాలు ధ్యానం చేయడం జరిగింది. ఆ గత జన్మలో చేసి ఇప్పుడు ఓన్లీ ఆయన అందుకున్న ఆ జ్ఞానాన్ని, ఆత్మ యొక్క అనుభూతులని సత్యమని తెలుసుకొని సత్యబోధన, ధర్మబోధన చేసేదానికి మాత్రమే ఈ జన్మ తీసుకొని ఒక సంసారంలో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది సొసైటీ. లేకపోతే "నువ్వు సన్యాసివి కదా! నువ్వు చెప్పే నువ్వు చెప్తే మేము వినేది ఏంటి" అన్నట్టుగా అంటామనేసి ఆయన సంసార బంధాలనన్నిటిని పట్టుకొని వచ్చి సంసారంలోని నిర్వాణం చెందాలి అనే ఒక బోధ మనకి అందించారండి ధ్యానం ద్వారా. అంత గొప్ప జన్మ. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్తే అన్‌కండీషనల్ లవ్. అంటే అవతల వ్యక్తి ఎలా ఉన్నా, ఏం చేసినా కంప్లీట్‌గా ఒక కంప్లీట్ అంగీకారణ భావన. అంటే ఇంకా ప్యూరిటీ అన్నమాట. ప్రేమ తత్వంలో ఇంకా అంటే నార్మల్ లవ్ వేరు. వాళ్ళు ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క పరిమితుల్ని, వాళ్ళ యొక్క అన్నిటిని కూడా అంగీకరించి వాళ్ళని అన్‌కండీషనల్‌గా ప్రేమిస్తాం కదా! అలాంటి ఒక పరుగులనమాట. అంటే ఎలా అయితే పైకి వెళ్ళే కొద్దీ అనంటే ఒక స్వచ్ఛత అనేది పెరుగుతూనే ఉందంటండి. దాంతో పాటు మన శరీరం అనేది ఎలా అంటే భూలోకం మీద మన ఒక శరీరం అనేది ఎక్కువ బరువుగా ఉంటుంది.
అలాగే ఇప్పుడు ఏరోప్లేన్ ఏరోప్లేన్ కాకుండా ఇప్పుడు మామూలుగా రాకెట్స్‌లో అంతా వెళ్తూ ఉంటారు కదా! సైంటిస్ట్. వాళ్ళు చూడండి కావాల్సొస్తే వాళ్ళు పైన బాడీ అనేది తేలుతూ ఉంటుంది. వాళ్ళు గాలిలో తేలుతూ పనులు చేస్తూ ఉంటారు. అక్కడ ఏమైపోయింది? మన ఒక సర్టెన్ భూమి యొక్క అయస్కాంత శక్తి, ఆకర్షిత శక్తి కన్నా దాటిన తర్వాత భూమి యొక్క వెయిట్ అనేది లైట్ అయిపోయి తేలుతోంది. ఎలాగైతే నీటిలో మనం నూనె వేస్తే, ఆ నూనె పైకెలా తేలుతుంది. అలాగా మన శరీరం అనేది భూమికి యొక్క ఆకర్షిత ఒక ఒక వలయం దాటిపోయి పైకి వెళ్ళిపోయిన తర్వాత శరీరం అనేది లైట్ బాడీ అయిపోతుంది. అలానే ఎప్పుడైతే ఆ పరిధులు దాటుతూ వెళ్తూ ఉంటారో, ఒక ఐదో పరిధి, ఆరో పరిధి, ఏడో పరిధి శరీరం అనేది లైట్ అయిపోతూ ఉందంటండి. లైట్ అయిపోవడం అనంటే కాంతి దేహంగా మారిపోతూ ఉందంట. అంటే లైట్ బాడీ అంటే ఒక ఆత్మ అని అనుకోవడము, దేహం లేకుండా కంప్లీట్‌గా ఒక ఆత్మ యొక్క చైతన్యంతో అంటే ఒక కాంతితో అంటే ఒక పేపర్ చూడండి అంత వెయిట్ గూడా ఉండదసలు మామూలుగా మన ఒక ఆత్మ. అంత వెయిట్‌లెస్ ఉంటుంది. అలా వెయిట్‌లెస్‌గా అయిపోతూ ఉంటుందంటండి. పరిధి దాటి పైకెళ్ళే కొద్దీ అంత మార్పనేది జరుగుతూ ఉంటుందంట. అక్కడ ఇంకొకటేమైందంటే మాస్టర్స్ అక్కడ అక్కడ మూడో పరిధుల్లో అక్కడ ఆ టైంలో వెళ్ళినప్పుడు ఆవిడ దర్శించినప్పుడు సూక్ష్మ శరీరానంతో అక్కడ ఒక అంటే కమెడియన్ ఉంటారు కదా! అక్కడ వాళ్ళ ఊర్లో ఆహ్, కమెడియన్‌గా అట్లా చేసి ఫన్ అంతా చేసి వాళ్ళంతా అందరిని నవ్విస్తూ ఆయన కొంచెం కఠినంగా సత్యబోధలు చేస్తూ అట్లా ఉండేవాడంట. అలా కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఒక ఆత్మను గూడా అక్కడ ఆవిడ దర్శించారంట. దర్శిస్తే అక్కడ ఏమైందంటే అక్కడ వాళ్ళు ఆయనకి ఎంతో చప్పట్లు కొడుతూ ఆయనకి సన్మానంలాగా చేస్తూ ఉన్నారంట. ఏంటి ఈయన భూమి మీద ఎంత కఠినంగా సత్యబోధాలంతా చేస్తూ ఏదైనా కూడా సరే ఇంతే అన్నట్టుగా అంత గట్టిగా, అంత వాక్చాతుర్యంతో ఉన్నాడు. ఈయన్నసలు భూమి మీద అందరూ తిట్టుకుంటూ అట్లుండేవాళ్ళు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటి ఈయనకి ఇంత సన్మానం చేస్తూ, ఇంత ప్రశంసిస్తున్నారు ఈయన్నిక్కడ అని ఒక దేవదూతతో అడిగినప్పుడు ఆయనక్కడ ప్రశంసించేది ఆయన ఏ ఒక్క కర్తవ్యాన్ని పట్టుకొని వెళ్ళాడో భూమి మీదకి, ఏ లైఫ్ డిజైన్‌ని తను ఎంపిక చేసుకొని, నేను ఈ పని చేస్తాను అని భూమి మీదకెళ్ళాడో, ఆ భూమి మీద తను అది సాధించుకొని వచ్చాడు. అదే బోధన చేయాలి. అంతే కఠినత్వంతో చెప్తే కానీ వాళ్ళు వినరు అని చెప్పనే ఒక దాంతో ఆయన చెప్పి అంత చేసి తన పనిని సక్రమంగా నిర్వర్తించి వచ్చాడు. దానికి ప్రతిఫలంగా ఇక్కడంతా కూడా ఒక విజయ్ బేరీగా అంతా చప్పట్లు కొడుతూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు అని చెప్పారంట. అలానే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి మాస్టర్స్. అంటే పత్రి సార్‌కి ఘన సత్కారం దొరికింది ఎప్పుడైతే ఒక ఆత్మగా వెళ్ళినప్పుడు. పూల బాటలో ఎన్నెన్నో లోకాలు, వివిధ లోకాలు ఎంతో హయ్యర్ తలాల నుంచి కూడా ఆ మాస్టర్స్ అంతా కూడా ఆయన్ని స్వాగతించి అంత సత్కరించారంట. నువ్వు భూలోక యాత్ర ఎంతో గొప్పగా దిగ్విజయంగా సాధించుకొని, నిన్ను నువ్వు ఉద్ధరించుకొని ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపేసొచ్చావు అననేసి. అంటే బతికితే అలా బతకాలండి. అలా బతకాలి అనంటే మనం భూలోకం మీద ఎలా బతకాలో తెలియాలి. అంటే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అంటే స్వామి వివేకానంద గురించి విన్నాము. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గురించి విన్నాము. పరమహంస యోగానంద గురించి విన్నాము. బాబాజీ గారిది విన్నాము. అంటే కథలుగా వాళ్ళ యొక్క జీవిత చరిత్ర తెలుసుకుంటే మనం అలా అవ్వలేమండి. జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం పట్టుకొని, ఏం కోల్పోయి, ఏం ఆచరించి అలా అయ్యారు అనే ఒక మార్గంలో మనల్ని మనం నడిపింప చేసుకుంటే మాత్రమే అవుతుంది మాస్టర్స్. అందుకనేసేసి మనము అక్కడ ఏ ఎవరిది ఏ చరిత్ర విన్నా ఇంత చిన్న జ్ఞానం సూక్ష్మాతి సూక్ష్మంలో ఉండే జ్ఞానం విన్నా కూడా దాన్ని మనం చేసుకున్నామా లేదా? ఆచరించకపోతే నేను పొందిన జ్ఞానం అనేది వృధా అని తదేకంగా మననం చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని కార్యరూపం దాలుస్తారు. ఎలాగంటే ఆచరణ కార్యరూపంలోకి దాలుస్తారు. ఎప్పుడైతే ఆ ఆచరణ అనేది ఏ వ్యక్తి అయితే ఎంత గొప్పగా చేస్తారో, అంత గొప్పగా దిగ్విజయంగా తన యొక్క భూలోక యాత్రని ఏ పనితో అయితే పట్టుకొనొచ్చారో, ఆ పనిని
ఏ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మాస్టర్స్ ఒక సహాయ సహకారాల చేత ఎంతో గొప్పగా పూర్తి చేసుకొని వెళ్తాం మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. అందుకే ఆత్మ, ఆత్మ అని పొందుకున్న జ్ఞానాన్ని నేనొక ఆత్మని అని నమ్మండి. అంటే ఆ రైటర్ చెప్పారనమాట దాంట్లో, ఎవరు ఏ నమ్మక వ్యవస్థతో, ఎవరు ఏ ఒక్క తన ఒక ఊహాగానాలు, తన ఒక్క డ్రీమ్స్ కావచ్చు, ఊహలు కావచ్చు, తన నమ్మక వ్యవస్థ కావచ్చు, ఎవరు ఏది నమ్ముతున్నారో శరీరం వదిలే మునుపు, అలాంటి ఒక జీవితమే అక్కడ రీక్రియేట్ అవుతోంది అని చెప్పడం జరిగింది. అంటే మనము ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నామో, ఆ జ్ఞానాన్ని ఆచరించకపోతే ఆ మూడో పరిధి అక్కడ వరకే ఆగిపోతామండి. ఆ పరిధుల్లో ఉండేదానికి రాలేదు మాస్టర్స్ మనము. అంటే ఆవిడ చెప్పారనమాట. ఇట్లాగా మనమంతా కూడా అండి నాలుగో పరిధి దాటిన వాళ్ళమే. ఆ మూడో పరిధిలో కూడా లేమండి మనం. ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ, ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకుంటూ, ఎంతో గొప్పగా ప్రచారం చేస్తూ, మనందరం కూడా ఉన్నతాత్మలం మాస్టర్స్. అది చాలా గొప్పగా అసలు మనం అంగీకరించాల్సిందండి. లేకపోతే ఎవరు ఈ ధ్యానం గురించి వినలేరు. ధ్యానం చేయలేరు. ధ్యానం గురించి మాట్లాడలేరండి. ఎంతో గొప్ప ఆత్మ సాధన, ఆత్మ స్థితి మార్పు వల్లే తదేకంగా ప్రతిరోజు మనం ఆచరించి, ఎదుగుతూ పక్కన వాళ్ళకి ఎదిగింప చేసేదానికి మన ఒక సహకారం ఎక్కడైతే ఉందో, మన వల్ల అయ్యే చోటంతా కూడా మనం ఒక తొలి అడుగు ఏసి మాస్టర్స్ ఒక సహాయంతో అక్కడంతా కూడా దిగ్విజయంగా మన ఆత్మని మన ఒక ఆత్మ యొక్క ప్రయాణం భూలోకం మీద ప్రయాణం ఎంతో గొప్పగా చేయాలి మాస్టర్స్. దాంతో పాటు ఇంకొక అంటే ఇప్పటి వరకు మనం ఆత్మ మరణాంతర జీవితంలో ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా! అలాగేంటంటే అసలు ఒక శిశువుగా ఉంటే అంటే ఒక మా మాతృ గర్భంలో ఒక బాడీ అనేది ఫార్మ్ అవుతూ ఉండేటప్పుడు, ఆ ఫిజికల్ బాడీలోకి అంటే ఆ శిశువు రూపంలో ఉండే ఆ ఒక బాడీలోకి ఆత్మ అనేది ఎలా ఒక తీసుకుంటుంది అనేది తెలుసుకుందాం. అంటే ఎలా ఆ బాడీలోకి ఎంటర్ అవుతుంది అనేది తెలుసుకుందామండి. అంటే మామూలుగా ప్రతి ఒక్క ఆత్మ అంట చాలా వరకు తల్లి గర్భంలో ఆ 9 నెలలు ఉండేదానికి ఇష్టపూర్వకంగా ఉండదంటండి. అంటే చీకటి, ఎవరు కనపడరు, ఏమి చేయలేదు అంటే ఒక నరక యాతన అనుభవిస్తుందంట మామూలుగా. అందుకనేసేసి ఎప్పుడు ఒక సోల్ అనేది ఆ 9 నెలలు గర్భంలో ఉండాలి అని కోరుకోదంట. అంటే మలమూత్రాలు ఏవైతే ఉందో దాంట్లోనే అక్కడే ఉంటూ అంటే అసలు మనం బాత్రూమ్ వాసనొస్తేనే చూడండి ఎంత ముక్కులు మూసుకొనెళ్తాం. కానీ 9 నెలలు ఒక సోల్ అనేది ఆ బాడీలో పొంగి దాంట్లోనే అక్కడే ఉంటూ దాన్నే పొంగి పొర్లాడుతూ ఉంటుందంట దాంట్లో. అందుకని ఏ ఆత్మ అనేది కూడా యాక్సెప్ట్ చేయదంటండి అక్కడుండేదానికి. ఇష్టపూర్వకంగా ఉండరంట. అందుకనేసే మాక్సిమం కూడా ఎప్పుడు కూడా సోల్ ఎప్పుడు ఎంటర్ అవుతోంది అనంటే, ఆవిడ ఫిజికల్ ఐస్‌తోనే ఆవిడ ఆ సోల్స్‌ని చూడగలుగుతుందంటండి. ఎప్పుడంటే, ఎప్పుడైతే తన ఒక తల్లి ఆ ప్రసవ నొప్పులతో ఉండి, తన ఒక ఆ శక్తితో ఆ ఒక సోల్ ఆ బాడీని బయటికి డెలివరీ అయ్యేటప్పుడు చేయలేకపోతుంటుందో, ఆ టైంలో సోల్ అనేది తన తల్లికి సహకరించేదానికి ఆ ఒక శరీరంలోకి ప్రవేశించి, ఆ ఒక డెలివరీకి సునాయాసంగా తన ఒక శరీరాన్ని ఎటువంటి ఇబ్బందులు తల్లిని పెట్టకుండా, తను పడకుండా స్మూత్‌గా తీసుకొనొచ్చేస్తుందంటండి. అదొకటి. ఇంకొకటేంటి అనంటే, తన బాడీని ఆ ఒక డెలివరీ అప్పుడు అక్కడే ఫిజికల్ బాడీ వస్తూ ఉంటుంది కదా! అది బయటికి డెలివరీ అయిపోయిన తర్వాత అంటే తన శరీరము ఎటువంటి లోటుపాట్లు లేకుండా హ్యాపీగా బయటికొచ్చేసిన తర్వాత ఎంటర్ అయ్యే బాడీస్ ఉంటాయంట. ఎంటర్ అయ్యే సోల్స్ ఉంటాయంట. అప్పటి వరకు తన బాడీ ఎలా వస్తోంది తల్లి గర్భంలో నుంచి అనేది ప్రతీదీ ఆ సోలు ఆ ఒక డెలివరీ రూమ్‌లోనే, లేబర్ రూమ్‌లోనే ఉంటూనే చూస్తూ ఉంటుందంటండి. కొన్ని కొన్ని అసలు ఇక్కడ డెలివరీ అవుతూ ఉన్నా కూడా అక్కడ కొన్ని కొన్ని సోల్స్ అనేవి రావంటసలు. అలాగా కొన్ని చెప్పారనమాట. కొన్ని ఉదాహరణలకి జరిగిన రియల్ స్టోరీసే అనమాట ఇవి ఆవిడ చెప్పడం జరిగింది. ఒకసారంట ఒక ఒక తల్లి నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారంట. ఆ నొప్పులు పడుతూ ఉన్నప్పుడు ఇలాగ ఏంటి ఇంకా బాడీ అంటే డెలివరీ కాలేదు ఇక్కడ ఏంటి ఇలా ఉంది అని చెప్పని అనుకున్న టైంలో అంట మాస్టర్స్ ఆవిడ అంటే ఆత్మలతో కనెక్ట్ అయ్యి మాట్లాడగలుగుతారు గదా! ఆవిడకుండే శక్తితో. అలా కనెక్ట్ అయ్యి ఆవిడ ఎలా ఎక్కడుంది ఏంటి అని చెప్పని చూడడం జరిగిందంట బాడీని.
అలా ఒక రూపంతో, ఒక అబ్బాయి రూపంతో అట్లా కనిపిస్తూ ఉందంట బాడీగా. అక్కడ తను ఒక పుస్తకాలంతా కూడా ముందు వేసుకొని కూర్చొని ఆ పుస్తకాలంతా చదువుతూ ఉన్నారంట. ఏంటి ఇలా పుస్తకాలు చదువుతూ ఉన్నావు నువ్వు? ఇక్కడ నీ తల్లి ప్రసవ నొప్పులతో ఆ హాస్పిటల్‌లో ఉంది. నువ్వు వచ్చి అక్కడ జన్మించాలి కదా! నువ్వు రావాలి కదా! నువ్వు ఇక్కడున్నావు అనంటే, అప్పుడు ఆ సోల్ అనేది ఈవిడతో కనెక్ట్ అయ్యి మాట్లాడడం జరిగిందంట. నేను భూమి మీద జన్మ తీసుకొని ఎన్నో యుగాలు అయిపోయాయి. అంటే ఒక అంటే ఒక సిక్స్త్, సెవెంత్ డైమెన్షన్‌లోకి అట్లా వెళ్ళిపోయినప్పుడు మాస్టర్స్, ఎవరు కూడా తన యొక్క జన్మ ఎవరో ఒక బలవంతంగానో అసలు ఏముండదనమాట. ఎందుకు అనంటే, ఆ ఐదో పరిధి నుంచి కర్మలనేవి లేవంట మాస్టర్స్. కర్మలు లేకపోతే తన స్వీయ స్వేచ్ఛతో తన జన్మ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదంటే లేదు. అంటే తన ఇష్టం అనమాట. కంప్లీట్ స్వేచ్ఛ అనేది ఒక ఆత్మకుంటుందనమాట ఐదో పరిధి నుంచి. నేను ఒక హయ్యర్ డైమెన్షన్ నుంచొస్తున్నాను. నాకు అంటే నేనిక్కడికొచ్చి ఏదో వర్క్ చేయాలి అనే ఒక భావంతో వస్తున్నాను. నాకెటువంటి కర్మలు లేవు. నేను ఎన్నో యుగాలయిపోయింది భూమి మీద జన్మ తీసుకొని. అందుకనేసి ఇక్కడ నాకు ఒక జ్ఞానం అనేది కావాలి. తల్లి గర్భంలోకి మళ్ళా వెళ్ళిపోయి పుట్టేసిన తర్వాత అంటే ఈ మ మ మర్చిపోతాను అంటే మాయ వల్ల. అందుకని మళ్ళా నన్ను నేను సిద్ధం చేసుకునే దానికి ఒకసారి మళ్ళా ఈ జ్ఞానమంతా కూడా మళ్ళా తిరగవేసుకుంటున్నాను అని చెప్పడం జరిగిందంట. చూడండి అంటే ఒక సోల్ అంటే జన్మ తీసుకునేదానికి ఒక ఆత్మ ఎట్లా పడితే అట్లా రావట్లేదు చూడండి. ఎంత జ్ఞానాన్ని, ఎంత గొప్పగా భూమి మీద జీవించడానికి ఎంత షరతులతో పెట్టుకొని, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏంటి అని ప్రతీది అంత ఎరుకుతో వస్తుందంట. ఇంకొకసారి ఏమైందంటే ఇంకొక సోల్ గూడా అన్నమాట. అంటే తల్లికి నొప్పులు వస్తూ ఉన్నాయి. కానీ రాలేదు. ఇవి చెప్పారంట. ఈ రెండో కేస్‌లో ఏమైందంటే తల్లికి అట్లే నొప్పులొస్తూ ఉన్నాయంట మాస్టర్స్. కానీ వాళ్ళు డాక్టర్స్ వాళ్ళంతా ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు అని చెప్పి చూస్తూ ఉన్నారంట. అలానే ఈవిడ మళ్ళా ఆ సోల్‌తో కనెక్ట్ అవ్వి చూడడం జరిగింది. చూస్తే అక్కడ అంటే నేను ఒక 12 గంటల తర్వాత వస్తాను అని చెప్పని ఆ సోల్ చెప్పడం జరిగిందంట. అక్కడ చూస్తే ఆ సోలు ఎక్కడైతే ఇలాగ మనల్ని ఇప్పుడు యూఎస్‌కెళ్ళినా కానీ, యూకే ఎక్కడికి వెళ్ళినా కూడా మన బంధువులంతా వచ్చి సాగనంపుతారు కదా! సరే వెళ్ళేసిరా అని జెప్పని, ఏ మిఠాయిలు, అంతా మిక్చర్‌లు ఏదైతే ఉన్నాయో కూరగాయలు, ఆ పొడులు అవంతా ఎట్లయితే మన అంతా మనకు కావాల్సిన వాళ్ళంతా కూడా అంతా ప్యాక్ చేసి, ఇవన్నీ తీసుకోంబో అని జెప్పని ఎంత ప్రేమపూర్వకంగా సాగనంపుతారు. అంతే ప్రేమపూర్వకంగా వాళ్ళక్కడ "నువ్వు వెళ్ళు. నీ యొక్క ఏదైతే ఒక జన్మని తీసుకోబోతున్నావో నీ యొక్క భూమి మీద, దాన్ని సఫలీకృతం చేసుకొని దిగ్విజయంతో తిరిగి రా" అని జెప్పని అలాగక్కడ ఒక ఫంక్షన్‌లాగా జరుగుతూ ఉందంట. ఆ ఫంక్షన్‌లో తనక్కడ ఉండడం. అంటే ఒక సోల్ అనేది ఇంకా అక్కడే ఆత్మలోకాల్లోనే ఉంది. అట్లా 12 అవర్స్ తర్వాత నేనొస్తాను అని చెప్పడం జరిగిందంట. అలానే 12 గంటల తర్వాత కరెక్ట్‌గా డెలివరీ అయిపోయిందంట మాస్టర్స్. అవన్నీ అంటే డాక్టర్స్‌కి సైతం ఈవిడ చాలా అంటే వాళ్ళేమంటే ఓకే. ఆత్మ ఇవంతా తెలీదు గదా! అంటే అంటే డెలివరీది అంటే సి సెక్షనా లేకపోతే నార్మలా? ఇవి వరకే తెలుసు నార్మల్‌గా. ఇదంతా వాళ్ళకి ఈవిడ ద్వారా తెలుసుకొని వాళ్ళెంతో కృతజ్ఞతలుగా చెప్పేవాళ్ళంట. అంటే అనుభూతిగా చెందుతూ ఉండడం వల్ల. ఇంకొకసారి ఏమైందంటే మాస్టర్స్ ఒక ఫిజికల్ బాడీలో ఆవిడ నొప్పులతో వచ్చారు. అది ఫార్మ్ అయిపోయింది. ఆ బేబీ పుట్టేసింది. పుట్టేసిన తర్వాత ఆత్మ వచ్చి ఆ ఫిజికల్ బాడీని తీసుకోలేదంట మాస్టర్స్. ఇట్లా ఏంటి తీసుకోలేదు అంటే చనిపోయిందనమాట. బేబీ లేదసలు. ఆ బేబీ గూడా వచ్చింది ఏంటి అనంటే 2 కాళ్ళు లేకుండా అవిటి రూపంలో వచ్చిందంట. అప్పుడు ఇలాగా ఒక సోల్‌ని కనెక్ట్ అయ్యి మాట్లాడిందంట. ఇట్లాగా ఏంటి ఇట్లాగా ఎవరైతే నువ్వు శరీరాన్ని తీసుకొని రావాలి అని అనుకున్నావో, ఆ శరీరం అనేది నీకు ఏర్పడింది కదా! ఇక్కడ నువ్వెందుకు రాలేదు అననంటే, నీ జన్మలో స్పోర్ట్స్ అంటే అథ్లెటిక్ ఉంటారు గదా! అంటే అథ్లెటిక్స్‌లో అంటే స్పోర్ట్స్ కోటాలో నేను బాగా రాణించాలనుకుంటున్నాను. కానీ నా అక్కడ దేహం చూసుకుంటే, ఆ దేహం అవిటిది 2 కాళ్ళు లేకుండా పుట్టింది. సో, నా ఒక జన్మ నా కోరిక ఏదైతే ఉందో తీరని కోరికగా అది పట్టుకొని నేను అనుభవించేదానికి నా ఒక దేహం అనేది సరిపోదు. ఆ దేహం అనేది నాకు కంప్లీట్‌గా అసలు నాకు ఉపయోగించుకునేదానికి అవ్వదు. అందుకని నేనిప్పుడు జన్మ తీసుకోవాలనుకోవట్లేదు. కానీ అదే తల్లికి నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ కానొస్తే ఆవిడకి నేను పుడతాను అని చెప్పడం జరుగుతుందనమాట. కానీ ఆవిడ బలిష్టంగా నా ఒక దేహాన్ని
జన్మనివ్వాలి. అప్పుడు మాత్రమే నేను ఆవిడకి పుట్టగలుగుతాను. ఎందుకు అనంటే నా కోరిక. అంటే ఒక స్పోర్ట్స్ కోటాలో రావాలి అనంటే శరీరం అనేది అంత గొప్పగా బలిష్టంగా ఉండాలి కదా! అలాగా నేను ఏర్పరచుకొని ఈసారి చూసుకొనొస్తాను. ఆ తల్లికే పుడతాను నేను అని చెప్పని, ఆ తర్వాత మళ్ళా ఆ తల్లి గర్భం రావడము కొన్ని సంవత్సరాల తర్వాత అదే సోల్ అనేది మళ్ళా పుట్టడం జరిగిందంట. అంటే చూడండి అంటే ఎ ఎలా ఉన్నారో చూడండి. ఇంకొకటి మాస్టర్స్ అంటే కొత్త పాయింట్ ఈరోజు నేను తెలుసుకునింది మళ్ళా ఒక బాడీలోకి చిన్న శిశువు అంటే బయటకొచ్చేసిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత సోల్ అనేది ఎంటర్ అయిపోతుంది కదా బాడీలోకి. ఆ సోల్ అంట మాస్టర్స్ 1 ఇయర్ వరకు టైమ్ ఉంటుందంట. అంటే తల్లి నచ్చకపోయినా, తండ్రి నచ్చకపోయినా, చుట్టూరు పరిసరాలు నచ్చకపోయినా, ఆ సంఘటనలు, ఒక సమస్యలు అవి నచ్చకపోతే ఆ సోలు హోల్ హార్టెడ్‌గా అంటే కర్మగా అంటదంట. వితిన్ 1 ఇయర్‌లో ఆ బాడీని వొకేట్ చేసి వెళ్ళిపోవచ్చంట మాస్టర్స్. వితిన్ 1 ఇయర్‌లో ఒకవేళ ఆ సోల్‌కి కానీ, ఆ ఒక శరీరము, ఆ పరిసరాలు, ఆ వ్యక్తులు నచ్చకపోతే 1 ఇయర్ పరిధి లోపల ఎప్పుడైనా ఏ క్షణానైనా కూడా వదిలేసి ఎళ్ళిపోవచ్చంట. అందుకే మనమంతా కూడా న్యూస్‌లో కానీ, పేపర్‌లో అంతా కూడా అంటే శిశుమరణాలు చూడండి. అంటే ఆకస్మిక శిశుమరణం అనంటారు. అంటే అది ప్లాన్డ్ కాదు. మనకి తెలిసి ఫిజికల్‌గా ప్లాన్డ్ కాదు. ఎవరం ఏం చెయ్యం. కానీ అయి చనిపోతారు. ఎందుకు అనంటే చుట్టూ పరిసరాలు, వాతావరణము, వాళ్ళ ఒక కుటుంబంలోకుండే కలహాలు అంటే గొడవలు కావచ్చు, వాళ్ళొక ఆలోచనలు ఇవంతా కూడా తను ఏదైతే ఒక గమ్యాన్ని పట్టుకొనొస్తుందో, ఆ గమ్యానికి చేరుకోలేకపోతే, ఆ జన్మంతా కూడా వేస్ట్ అయిపోతుంది. దాంతో మళ్ళా కొత్త కర్మలు పోగు జేసుకుంటారు. ఆ కొత్త కర్మల్ని మళ్ళా అనుభవించేదానికి శరీరాన్ని పట్టుకొని రావాలి. ఇదంతా ఎందుకు అనేసి ఒక ప్రాసెస్ పరంగా ఉన్నట్టుంది మాస్టర్స్. ఏ సోల్ అయినా కూడా నాకిష్టపూర్వకంగా లేదు, వెళ్ళిపోవాలి అనంటే వితిన్ 1 సంవత్సరం లోపు ఆ సోల్ ఏ క్షణాన్నైనా కూడా వదిలేసి ఎళ్ళిపోవచ్చంట. దాన్నే మనం ఆకస్మిక శిశుమరణం అని అంటున్నాం. దాంతో పాటు ఇంకొకటేంటంటే మాస్టర్స్, ఆ తల్లి ఎప్పుడైతే ఇప్పుడు అంటే కనెక్ట్ అయ్యి మాట్లాడాలి అట్లా అనుకుంటుందో, ఆ సోల్ అనేది ఎప్పుడు కనెక్ట్ అయ్యి మాట్లాడేదానికి ఎప్పుడు చాలా సోల్స్ అనేవి ఎదురు చూస్తూ ఉంటాయంటండి. దానికేం చెప్పారంటే మామూలుగా ఆవిడ ఎలా అయితే దేవదూతలతో కనెక్ట్ అయ్యి మాట్లాడడం అనేది సాధ్యమైందో, అలానే మనకేం చెప్పారంటే, మీరు కూడా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని ఓహ్! మై డియర్ గార్డెన్ ఏంజెల్స్ మీరేదైతే నాకు గైడ్ చేయాలనొచ్చారో, దాన్ని ఆ ఒక జ్ఞానాన్ని అందిస్తూ నన్ను ఆ ఒక గమ్యానికి ఏ మార్గంలో అయితే నడిస్తే నేను ఆ గమ్యానికి చేరుకొని, ఈ యొక్క జన్మ సాఫల్యకృతాన్ని నేను పొందగలుగుతానో అంటే, ఈ భూలోక యాత్రని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలుగుతానో, అలా ఒక మీ గైడెన్స్ అనేది నాకు అందచేయండి. ఒక సందేశాలుగా నాకెప్పుడు అందచేయండి. నాతో మాట్లాడండి మీరు అని అలాగా స్టార్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అంట మాస్టర్స్, ఆ మాస్టర్స్ కానీ, గార్డెన్ ఏంజెల్స్ ప్రతి ఒక్కరు మనతో కనెక్ట్ అయ్యి మాట్లాడతారంటండి. మనం చేయాల్సిందల్లా అంటే వాళ్ళతో ఫస్ట్ కనెక్ట్ అవ్వగానే వినిపించకపోవచ్చు. ఆవిడ అది గూడా చెప్పారు. వినిపించకపోవచ్చు, కానీ అలాగే తదేకంగా మాట్లాడుతూ ఉండండి. అంటే వీటిల్లో కూడా ఒక 2 రకాలున్నాయి మాస్టర్స్. మీ యొక్క ఆలోచనల్ని కంట్రోల్ చేయడంగా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో వాళ్ళకలాగా మాటలుగా మాట్లాడలేరు కదండీ! యాస్ట్రల్‌గా ఉన్నారు కదా వాళ్ళు. అందుకనేసి మీ యొక్క ఆలోచన మార్పు చేస్తారు. మీ లోపల మీకే ఒక కొత్త జ్ఞానంగా మీరే ఒక కొత్త వ్యక్తి లోపల మీ లోపలే కొత్త వ్యక్తి మీతో మాట్లాడినట్టుగా పరిచయం అవుతారు. అది ఇన్నర్ వాయిస్‌గా కావచ్చు, లేకపోతే మాస్టర్స్ అనేవాళ్ళు మీ ఆలోచనలన్నీ ఆ ఒక పరిధిని కంట్రోల్ చేస్తూ ఒక సందేశం అనేది ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అనంటే, ఎప్పుడైతే ఇంకా కొంచెం మనము సాధన ఇంకా బాగా చేసి, ఇంకా గొప్పగా ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటామో, ఇంకా గొప్పగా ఎదుగుతూ ఉంటామో, అప్పుడు ఆ బయట మాస్టర్స్ అనేవాళ్ళు మాట్లాడే చిన్న చిన్న వాటిల్ని కూడా మనం అందుకోగలుగుతామంటండి. అంటే చూడండి ఎక్కడుంది ఇదంతా అనంటే, మనొక సాధనలో ఉంది. అంటే ఎప్పుడు మనం ఎలాంటి సాధన చేస్తున్నాము, ఎలా ఉన్నాం మనము అనే దాన్ని బట్టి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారంటండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అనంటే,
జ్ఞానంగా మనం విన్నప్పుడు, మనం చాలా జడ్జ్ చేస్తూ ఉంటాం కదా మాస్టర్స్. అంటే ఇది ఉందా? ఇది లేదా? ఇది నిజమేనా? ఇది సత్యమేనా? ఇలా జరుగుతుందా? అనిని. ఎప్పుడైతే మనము ఆ లాజికల్ మైండ్ అనేది పనిచేస్తూ, ఏ సంఘటనను కానీ, ఏ ఒక అనుభవముని కానీ మనం యాక్సెప్ట్ చెయ్యమో, అలాంటి అనుభవాలు మన జీవితంలోకి జరగవంటండి. ఇది గూడా చెప్పున్నారు. అంటే ఎప్పుడు ఇదిలా జరిగింది అనంటే, ఆవిడ ఐదో పరిధిలో ఉండే ఆత్మ అంటే ఒక ఆహ్, అక్కడ దేవదూత ద్వారా కనెక్ట్ అయ్యి చెప్తూ ఉంటారు గదా! ఆవిడ చెప్పారనమాట. ఆ దేవదూత చెప్పడం జరిగింది మెసేజ్‌గా. మాస్టర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తను ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అంటే తన నమ్మక వ్యవస్థ అనేది తన అనుభవాలు వేరే వాళ్ళ అనుభవాల్ని యాక్సెప్ట్ చేయకుండా అంటే షరతులతో అంటే నమ్మకంగా ఎలా అయితే ఉంటుందో అప్పుడు వాళ్ళ ఒక ఆత్మస్థితికి అంటే తన ఒక ఆత్మస్థితి పరిధి ఎంతైతే ఉంటుందో, అంత పరిధిలో తగ్గట్టు జ్ఞానము, ఆ ఆత్మస్థితికి తగ్గ అనుభవాలు మాత్రమే వస్తుందంట. ఎప్పుడు ఇంకా ఎంత ధ్యానం చేసినా అనుభవాలెందుకు రావు అనంటే కొంతమందికి, వాళ్ళు ఒక బ్లాక్స్ అంటండి. అంటే నమ్మక వ్యవస్థ. ఇది అనేది నిజమేనా? లేదు అని చెప్పని కొట్టి పడేస్తూ, దాన్ని నమ్మకుండా అలా ఉంటాం కదా! అలా ఎప్పుడైతే ఉంటామో, ఆ నమ్మక వ్యవస్థ సరికాకుండా ఉంటుందో, దాన్ని యాక్సెప్ట్ చెయ్యకుండా, దానివల్ల మాస్టర్స్ అనేవాళ్ళు అసలు మీతో కొత్త జ్ఞానం అనేది అందించరంటండి. కొత్త అనుభవాల్ని మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప రావంట. చూడండి అంటే నేను చాలా సార్లు అంటే బ్రహ్మయోగితో మాట్లాడినప్పుడు అనేవాళ్ళనమాట. నీకు ఏ జ్ఞానమైతే కావాలో సరి అయిన టైంలో నీకు అందబడుతుంది. నువ్వు ఏ జ్ఞానం కోసం అయ్యో! నేను ఆ బుక్ చదవలేదే, అయ్యో! నేను అది తెలుసుకోలేదే, అయ్యో! నేను ఆ జూమ్ వినలేదే అని అనుకోని కంగారు పడిపోయి పరుగులు తీయొద్దు. నువ్వు మౌనంగా నిశ్చింతంగా ఉండు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నువ్వెప్పుడైతే నీకుండే జ్ఞానాన్ని ఆచరిస్తూ నీ యొక్క ఆత్మస్థితి, నీ యొక్క నమ్మక వ్యవస్థ అనేది ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్‌గా ఆ టైంకి నీకు ఏ జ్ఞానం కావాలో మాస్టర్స్ అనేవాళ్ళు అందిస్తూ ఉంటారు అని. ఇలాంటివి ఏవేవైతే నేను విన్నానో నా బిడ్డ ద్వారా మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా చాలా వరకు ఆవిడ రాయడం జరిగింది ఆ బుక్‌లో. దాంతో పాటు ఇంకొకటి చెప్పారనమాట. అంటే తల్లి నవమాసాలు మోసినప్పటికీ కూడా, "ఓ బిడ్డ నువ్వు రా, నువ్వు తొందరగా వచ్చేయి" అనంటే ఆత్మ అనేది వచ్చి అటాచ్ అవ్వపోదంటండి. అలానే నేనిప్పుడు ఈ క్షణంలో చనిపోవాలి అని అనుకుంటే మరణం కూడా రాదంటండి. అంటే ఆత్మ తన అనుభవపూర్వకంగా ఎలాంటి ఒక జీవితం అనుభవించాలని వచ్చిందో, అనుభవపూర్వకంగా ఆ జీవితం అంతా కూడా అనుభవించి, ఎప్పుడు ఆ శరీరంలోకి అనుభూతి పొందడానికి సిద్ధంగా ఉందో తన జననం, ఆ క్షణాలలోనే, ఆ రోజులోనే, ఆ సెకండ్‌లోనే వచ్చి ఆ ఒక సోల్ వచ్చి బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుందంట. ఇంకొన్నేంటంటే ఆత్మలు చాలా ఉబలాట పడిపోతూ ఉంటాయన్నమాట. ఆ తల్లిని చూసి, తండ్రిని చూసి, ఆ చుట్టుపక్కల పరిసరాలంతా చూసి, నా కోసం ఇంత ఎదురు చూస్తున్నారు కదా! నేను తొందరగా వెళ్ళిపోవాలి అనని. అలా ఎవరైతే తొందరగా వెళ్ళిపోవాలి అని జెప్పని కొంచెం అంటే చాలా కొత్తగా ఉంటారు గదా! మాస్టర్స్. అంటే కొన్ని కొత్త ఆత్మలుగా అలా ఉంటాయి కదా! వాళ్ళు తొందరగా పుట్టేయాలి అననేసి ఏడో నెలలో, ఎనిమిదో నెలలో అట్లాగా ప్రీమెచ్యూర్ చైల్డ్స్ అనేవాళ్ళు పుడతారు చూడండి. ఆ బాక్స్‌లో పెట్టేసి వాళ్ళని అట్లా కొన్ని రోజులు, నెలలు ఉంచి తర్వాత మళ్ళా ఆ బాక్స్‌లో నుంచి బయటికి ఇస్తారు మనకి. అలా పుట్టడం జరుగుతుంది. కొంతమంది ఏమైందనంటే 9 నెలలు నిండిన 10 నెలలనేవి నిండిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తను ఎలా ఉన్నారు? ఏంటి? తన ఒక పనులు అంటే ఆత్మ ప్రతి ఒక్క ఆత్మ మనం భూమి మీద ఎలా అయితే వృత్తులు పరంగా కానీ, పనులు కానీ ఎట్లయితే ఉన్నాయో, ఎలా మనం భూమి మీద పనులు చేసుకుంటూ ఉంటామో మాస్టర్స్, అలానే పైన కూడా ఆత్మలోకాల్లో వాళ్ళెప్పుడూ తన పనులు తను చేసుకుంటూనే ఉంటారు. ఖాళీగా ఎవ్వరు ఉండరంటండి. ఆ పనులనేవి అక్కడ వాళ్ళకి పూర్తి కాకపోతే వాళ్ళు పూర్తయిన తర్వాత మాత్రమే వచ్చి జన్మ తీసుకోవడం జరుగుతుందంట. అప్పటి వరకు ఏం చేస్తారంటే మాస్టర్స్, ఆ బాడీ ఏదైతే తన తల్లి గర్భంలో పెరుగుతూ ఉందో, ఆ తల్లి గర్భానికంటే ప్రతి ఒక్కరికి మనకిక్కడ గార్డియన్ ఏంజెల్స్ ఇద్దరుంటారు అని చెప్పని వింటూ ఉంటాం కదా! అలాగా ఆ పుట్టబోయే ఆ సోల్ ఆ బాడీని సంరక్షించేదానికి ఆ దేవదూతలు ఆ ఒక గార్డియన్ ఏంజెల్స్‌కి చెప్తుందంట. నేనిలాగా
ఈ సమయంలో వచ్చి నేను నా శరీరంలోకి ఎంటర్ అవుతాను. నా ఒక శరీరాన్ని సంరక్షించాల్సింది మీరే. ఏ సోల్ అనేది నా ఆ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా అని చెప్పని చాలా కట్టుదిట్టంగా తన ఒక గార్డియన్ ఏంజెల్స్‌తో, ఆ దేవదూతలతో సంరక్షిస్తూ ఉంటుందంట తన ఒక శరీరాన్ని. ఏ సోల్ కూడా తన శరీరంలోకి ఎంటర్ అవ్వనీకుండా అంత పటిష్టంగా, అంత సెక్యూరిటీగా చూడండి. అంటే మళ్ళా తన శరీరం కోల్పోతుంది గదా! ఆ చుట్టూరు ఉండే ఏ ఒక లైఫ్ డిజైన్ అనుభవించాలి అని ప్లాన్ తీసుకొనొచ్చిందో, అది అనుభవించాలి అనంటే శరీరం కావాలి. అక్కడ పుట్టాలి. కానీ ఆ శరీరంలోకి ఎవరైనా ఎంటర్ అయిపోతే ఆ శరీరం ఇంక మళ్ళా జన్మ తీసుకునేదానికి అవ్వదు కదా! అందుకనేసి తన శరీరాన్ని సంరక్షించేదానికి ముందుగానే తన ఆత్మలోకాల్లో ఉన్నప్పటికీ కూడా తన ఒక గార్డియన్ ఏంజెల్స్‌తో తన ఒక దేహాన్ని కడుపులో తల్లి గర్భంలో ఉండే ఆ దేహాన్ని తను ఎప్పుడు వచ్చి ఎంటర్ అవ్వాలి అని అనుకున్నంత వరకు సంరక్షిస్తూనే ఉంటారంట వాళ్ళ బాధ్యతగా. అంటే చూడండి మాస్టర్స్. అంటే ఎంత గొప్ప జ్ఞానముందో, ఎంత గొప్ప ప్రాసెస్ ఉందో, అసలు ఎంత విచిత్రాలో చూడండసలు. అంటే మనం ప్రతీదీ అనుభూతిగా పొందాలి అనంటే ఇదంతా కూడా నమ్మాలండి. నమ్మితే తెలుస్తుంది. లేకపోతే ఇదంతా అంటే కట్టుకథగా రాయాలి, కట్టుకథగా చేయాలి అనంటే ఇదంతా ఎట్లా అవుతుంది మాస్టర్స్? ఇంత గొప్పగా ఎవరైనా రాయగలుగుతారా కథలు? ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా అవుతుంది, ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. అంటే రియల్‌గా ఒకసారి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మాస్టర్స్. ఏమైందంటే ఒక తల్లి ప్రసవించేసింది. అంటే డెలివరీ అయిపోయింది ఆ బిడ్డ. ఆ తర్వాత ఇంక మళ్ళా బిడ్డ అప్పుడంటే అంటే తల కిందకి పెట్టి అంటే తలకిందులు చేసి గూడా కొడతారు గదా! కొట్టినప్పుడైనా వచ్చి అది ఉమ్మ నీరేమన్నా తాగేస్తున్నారేమో అదంతా ఒత్తి తీసేస్తారు. తీసేసిన తర్వాత కొడితే అప్పుడు మళ్ళా ఏడుస్తారని జెప్పనేసి అట్లంతా చేస్తారు. అలా ఎంత చేసినప్పటికీ కూడా ఆ బిడ్డ ఏడవలేదంట. ఇంక చనిపోయింది అని జెప్పని అంతా డిక్లేర్ చేసేసారు. ఇంకా ఆ తల్లి అంతా ఇంకా శోకంతో అట్లా ఉండి, ఆ తండ్రి అంతా కూడా ఇంకా బాధపడుతూ ఉండి, ఇంక కుటుంబ సభ్యులంతా కూడా సరే అంతా అయిపోయింది అని అనుకునేసేసి, ఇంకా శ్మశాన వాటికెళ్ళి, ఆ శ్మశాన వాటికలో ఆ బిడ్డని పూడ్చిపెట్టడానికెళ్తారంటండి. అంటే శరీరాన్ని ఖననం చేస్తారు కానీ దాన్ని అంటే కాల్చరంటండి. పూడుస్తారంట అంతే. అంటే కర్మలు ఏమి లేవని చెప్పని ఏదో సంథింగ్ ఏదో ఉంది దానికి కూడాను. దాని వల్ల ఏమైతుంది అనంటే అక్కడ పూడ్చే టయానికి అంటే గుంట లోపల పెట్టబోతూ ఉంటారు. కెవ్వున ఏడుస్తుందంట ఆ బిడ్డ. అంటే చూడండి అంటే ఆ బిడ్డకి ఎప్పుడైతే అక్కడ ఆ సోల్‌కి వచ్చేసిందో ఇన్ఫర్మేషన్ నన్ను పూడ్చిపెట్టేస్తున్నారు. నా శరీరాన్ని కోల్పోతున్నాను అనని వెంటనే తను ఏ టైంలో అయితే రావాలి అని అనుకునిందో వెంటనే వచ్చి అటాచ్ అయిపోయింది తన దేహంలోకి. అలా జరిగిన ఎన్నో సంఘటనలు మనకి నిజ జీవితంలో ఎన్నో ఎదురు పడినవి చాలా ఉన్నాయండి. మనకు తెలిసి తెలియక చాలా మంది చెప్తూ ఉంటారు ఇలాంటి సంఘటనలు. పుట్టిన తర్వాత ఎప్పటికో ఏడ్చింది అని చెప్పననేసి, లేకపోతే 9 నెలలు 9 నెలలు 10 నెల అయిపోయిన తర్వాత పుట్టింది. 7 నెలలను పుట్టింది. 8 నెలలో పుట్టింది. ఇవంతా నిజం కాదా? ఎన్ని సార్లు తల్లి 10 నెలలు, 10 నెలలో కానీ, 10 నెల అయిపోయిన తర్వాత పుడుతోంది. అంటే ఇదంతా జరుగుతుండేది ప్రతీదీ ఒక ప్రక్రియ భాగంగానే మాస్టర్స్. ఏది కూడా ఇక్కడ అసత్య రూపణ మనం అసత్యం అని జెప్పేదానికి ఏం లేదండి. చాలా పక్కా ఆధారితంగా జరిగే ఒక ప్రక్రియ ఇదంతా. తల్లిలో ఆ తల్లి గర్భం లోపల శరీరం అనేది ఎప్పుడు ఫార్మ్ అవ్వాలి అనని, ఆ ఫార్మ్ అయిన తర్వాత ఎప్పుడు ఎంటర్ అవ్వాలని ప్రతీదీ కూడా చూడండి ఎంత గొప్ప ప్రక్రియ. అలాగా ఇంకొకటి చెప్పారు మాస్టర్స్ దాంట్లో. ఎప్పుడైతే అంటే చాలా మందికెందుకు వెంటనే అంటే కావాలి అని అనుకున్నప్పుడు కన్సీవ్ అవ్వకుండా ఉంటారు అనంటే, చాలా మందికేంటి అనంటే అబార్షన్స్ వల్లే అంటండి. అబార్షన్స్ అనేవి గూడా ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఇప్పుడు మామూలుగా ఆ తల్లి తన సొంత గర్భంలో ఇప్పుడొద్దు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ సెటిల్‌మెంట్ అయిపోయిన తర్వాత కందాము అని జెప్పని అబార్షన్ అంటే కడుపులో బిడ్డ ఫార్మ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఆహార రూపంగా అంటే అది తింటే పోతుంది, ఇది తింటే పోతుందని మాత్రలేసుకోవడం వల్ల, లేకపోతే వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి అబార్షన్ చేపించుకోవడం వల్ల, వీటి వల్ల ఏమైతుంది అనంటే, తన ఏ ఒక్క శరీరంతో అయితే ఆ బిడ్డ పొంది అంత అనుభూతి చెందాలి అని అనుకుంటారో, ఆ బిడ్డంట అక్కడ అది యాక్సెప్ట్ చేయకుండా, ఆ ఒక తల్లి గర్భంలోకి ఏ సోల్‌ని కూడా ఎంటర్ అవ్వనీయకుండా ఆపేస్తుందంటండి. తను అంటే ఆ తల్లి మళ్ళా గర్భధారణ పొందకుండా ఉండేంత వరకు ఆపేస్తుందంట. ఏ సోల్ కూడా ఎంటర్ అవ్వనీదంట.
అలా ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుతుంది. అలానే ఇంకొకటేంటంటే, ఆ తల్లి అంటే తల్లి తనకి తాను చేసుకోకపోయినప్పటికీ, వేరే ఏ వ్యక్తులకో సలహా ఇచ్చుంటుంది కదా! ఓకే. నువ్విప్పుడు వద్దనుకుంటున్నావా? సరే చేసేసుకో అనని. ఈ యొక్క తన సలహా వల్ల కూడా ఏ ఆత్మ అయితే తన ఒక ప్రణాళికనేది ముగించుకుపోయిందో, శరీరం అనేది తీసుకోకుండా తన ఒక మాట స్పష్టం చేసింది గదా! అక్కడ. చేసేసుకో అబార్షన్ అని జెప్పని. ఆ వ్యక్తి చేసేసుకుంటారు గదా! దాని వల్ల కూడా కర్మ అనేది ఈ వ్యక్తి అనుభవించాల్సొస్తుందంటండి. అలాగా ఎవరైతే ఆ ఒక అబార్షన్స్ చేసుకుంటూ అట్లా ఉంటారో, అంటే పీరియడ్స్ దానికి మాత్రలు వేసుకుంటూ అలాగా, వాళ్ళంతా కూడా పీరియడ్స్‌కంతా గూడా అంత ఎక్కువగా అంటే శరీరం ఒక ఇబ్బందిగా దాని గురించి అది వేరు కానీ మాస్టర్స్, అబార్షన్స్ గురించి చెప్పారనమాట. ఆ సోల్ ఏ సోల్ అయితే తన బాడీ తీసుకోవాలి అని అనుకుంటుందో, ఆ సోలు వచ్చి బాడీ ఓకే. నాకు నిర్మితం అంటే నాకు శరీరం అంతా కూడా అక్కడ తయారవుతోంది. నేను 9 నెలల తర్వాతో ఎప్పుడో రావాలి అని అనుకుని డిసైడ్‌మెంట్ ఏసుకొని ప్లాన్ వేసేసుకుంటుంది కదా! అలా ప్లాన్ ఎప్పుడైతే అక్కడ బ్రేక్ అయిపోయిందో, అప్పుడు తన ఒక తల్లి చేసింది తప్పు అనే జ్ఞానాన్ని, ఆ తప్పుకు ఒక అంటే ప్రతి దానికి ఉంటుంది గదా శిక్ష. అలాగా తన తల్లి మళ్ళా ఒక గర్భం దాల్చకుండా ఉండేలాగా ఆ ఒక సోల్ అనేది ఎప్పుడూ ఆపేస్తూ ఉందంట ప్రెగ్నెన్సీ అనేది రాకుండా. అలాంటివి ఏవున్నా కూడా ధ్యానం ద్వారా ఆ ఒక సోల్ ఏదైతే చేసుంటామో, ఒక సోల్ అబార్షన్ ఆ ఒక సోల్‌కి క్షమాపణ చెప్పుకుంటే, అది మనస్ఫూర్తిగా కానీ యాక్సెప్ట్ చేస్తే అక్కడితో అది పోతుందంట మాస్టర్స్. అంటే చూడండి ఎంతుందో సత్యం అనేది ఎంత గొప్పదో చూడండి. తెలుసుకుంటూ పోవాలే కానీ మనకు తెలిసింది చాలా తక్కువ. తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనంటే కొండంతుంది. తెలిసింది ఆవగింజంత కూడా లేదు మనకి. అంటే ఎంత గొప్ప జ్ఞానం ఉందో చూడండి తెలుసుకోవాల్సింది. అంత గొప్ప జ్ఞానం తెలుసుకున్న తర్వాత మన ఒక నమ్మక వ్యవస్థ, మన ఒక ఆలోచనలు, మనలో భావాలు, మన బుద్ధి కుశలత అంతా ఇంకా ఎంత గొప్పగా ఉండాలి. మన ఒక ఆత్మతత్వంలోనే ఉండాలి నిరంతరం. అలా అయ్యేంత వరకు సాధన చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఎంతో గొప్పగా, ఎంతో చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాము. అద్భుతంగా విన్నాము. ఆ జ్ఞానానికి, ఆ మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి సంపూర్ణంగా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలానే కృతజ్ఞతలు తెలుపుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. ఆ రైటర్‌కి, మళ్ళా తెలుగులో అనువాదం చేసిన శిరీష మేడంకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. థాంక్ యూ. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. అలానే ఇంత గొప్ప ధ్యానానికి సహకరించిన విశ్వానికి, మీ యొక్క కుటుంబ సభ్యులకి, మీ యొక్క దేహానికి, దేహం లోపల ఉండే పరమాత్ముడికి, ఇప్పటి వరకు మనం అందుకున్న జ్ఞానానికి, ధ్యానం ద్వారా పొందిన శక్తికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. థాంక్ యూ. నిదానంగా చేతుల్ని రిలీజ్ చేసుకోండి మాస్టర్స్. రిలీజ్ చేసుకున్న వేళ్ళని కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1 నిదానంగా కళ్ళు తెరిచి చేతి వేళ్ళని చూసుకోండి మాస్టర్స్. ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆత్మానందంతో, అద్భుతంగా శక్తిని మన అణువణువు అంతా నింపుకొని ఎంతో ప్రశాంతంగా మనం ఆ ప్రశాంతతని, ఆ అనుభూతిని పొందుతూ ఉన్నాం. ఇంత గొప్ప జ్ఞానానికి, ధ్యానానికి గట్టిగా ఒకసారి అందరం చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్.